మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఏర్పాటు చేయబడిన ఈ పునరుద్ధానపు ఆరాధనకి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. అందరికి వందనాలు, స్తోత్రాలు. యేసయ్య కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. గడిచిన వారములో మనం దేవుని సన్నిధిలో కొన్ని విషయాలను బట్టి ప్రభు మనల్ని పరీక్షిస్తాడు. ఆ పరీక్షల్లో మనం నిలబడితే మేలు, దీవెన, ఆశీర్వాదం, క్షేమం మనం కలుగుతాయి అని ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈ పూట కూడా దేవుని సన్నిధిలో ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 16వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకుందాం. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని శారాయి దాసువైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలు అయిన శారా యొద్ద నుండి పారిపోవుచున్నాను. చాలు. ఇక్కడ రాయబడినటువంటి మాటలు శ్రద్ధగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ హాగరు అనే వ్యక్తి మనకి కనబడుతుంది. ఎవరు ఈ హాగరు అంటే అబ్రహాము కుటుంబంలో ఒక పనిగత్తిగా, ఒక దాసిగా పని చేయడానికి నిర్ణయించబడిన ఓ స్త్రీ. అంటే శారా దగ్గర ఒక పని మనిషిగా ఉంది. కాలక్రమం, రోజులు గడిచే కొలది, పరిస్థితులను బట్టి అబ్రహాం హాగరుతో ఉన్నప్పుడు, అబ్రహాం హాగరుతో జీవించినప్పుడు హాగరుకి ఒక మగబిడ్డ పుట్టాడు. కొన్ని పరిస్థితులను బట్టి, అక్కడున్నటువంటి కుటుంబంలో ఉన్న ఇబ్బందులను బట్టి, కుటుంబంలో ఉన్న కలహాలు, భేదాలను బట్టి హాగరు వారి ఇంటిని విడిచిపెట్టి బయలుదేరి వచ్చింది. అప్పుడు దేవదూత ప్రత్యక్షమై హాగరుతో చెప్తున్న మాట ఏంటి అనంటే, హాగరు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చితివి, ఎక్కడి నుండి ఎక్కడికి వెళుతున్నావు, నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చావు, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నావు? ఈ ప్రశ్న వాళ్ళ జీవితంలో ఆలోచించవలసినటువంటి ఒక మంచి ప్రశ్న. ఎందుకంటే ఈ రోజున చాలామంది కుటుంబ వ్యవస్థలో ప్రారంభం బాగానే ఉంటుంది, ముగింపు మహిమకరంగా కనబడట్లేదు. ఈ దాసి గురించి, లేకపోతే ఈ హాగరు గురించి బైబిల్ ఏమంటుందంటే, మరొక అధ్యాయంలో అంటే 21వ అధ్యాయంలో 17వ వచనంలో కూడా ఏ మాటలు రాయబడ్డాయి? హాగరు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నావు అంటే, ఈమె పరిస్థితి ఎక్కడికి వచ్చిందో అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. దేవుడు చూచాడు, ఆమెను గమనించాడు. దేవదూతతో ప్రభు మాట ఆమెకి వినిపిస్తా ఉన్నాడు. హాగరు ఎక్కడి నుండి వచ్చావు, నీ గమ్యం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలని తిరుగుతున్నావు? బెర్షెబా అరణ్యములో ఎటు వెళ్ళాలో తెలియక, ఏమి చెయ్యాలో తెలియక, ఎటు గుడారాన్ని స్థాపించుకోవాలో అర్థం కాక అటు ఇటు ఓ చంచలమైనటువంటి మనస్తత్వముతో తిరగడం ప్రారంభించబడింది. ఈ రోజున చాలామంది భక్తి చేస్తున్నారు, చాలామంది దేవుణ్ణి అంగీకరిస్తున్నారు, కానీ గురి లేని భక్తి. ఎందుకు నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నావు? ఎందుకు దేవుణ్ణి ఆరాధిస్తూ ఘనపరుస్తున్నామంటే, ఏదో గురి లేనటువంటి ఒక గమ్యం వైపు వెళ్తున్నారు. బాప్తిసం తీసుకునే వాళ్ళు ఉన్నారు, బైబిల్ చదివే వాళ్ళు ఉన్నారు, దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు ఉన్నారు, కానీ బైబిల్ అంటుంది వాళ్ళు గురి అంటే వాళ్ళకి అర్థం కావట్లేదు. హాగరుతో దేవదూత అంటది, హాగరు నీ గురి ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చెయ్యాలని, నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి, నీ ఉద్దేశం ఏంటి? ఒక ప్రణాళిక లేకుండానే, ఒక తీర్మానము లేకుండానే, ఒక గమ్యాన్ని ఎంచుకోకుండానే ఏదో గుడ్డిగా భక్తి చేస్తే ఎలా? నీవు ఒక గమ్యముతో భక్తి చేయి. దేవదూత చెప్పడం మొదలుపెట్టింది. అప్పుడు దేవదూత అంటది, హాగరు
దేవుడు నిన్ను విస్తరింపచేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అయితే నీ గమ్యం ఎక్కడికి వెళ్ళాలంటే నువ్వు చిన్నగా మరలా శారా దగ్గరికి వెళ్ళి శారా చేతి కింద అణిగి మణిగి ఉండి అక్కడికి వెళ్ళు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజున చాలామంది కూడా గురి లేకుండా జీవిస్తున్నారు. అపోస్తుడైనటువంటి పౌలు ఏమంటాడంటే, నేను ఊరికినే గురి లేకుండా పరిగెత్తట్లేదు, నేను ఊరికినే భక్తి చేయట్లేదు, నాకు ఒక గురి ఉంది, నాకు ఒక గమ్యం ఉంది. ఆ గమ్యమే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఈ భూమి మీద ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ప్రతికూలతలు నా ముందు కనబడుతున్నా వాటన్నిటిని సహిస్తూ, భరిస్తూ, ఓర్చుకుంటూ, ప్రేమతో అన్నిటినీ జయిస్తూ ఆ గమ్యము కొరకు నేను వెళ్తున్నాను. ఏదో ఆశామాషగా ఏమండి ఏదో గురి లేకుండా నేను జీవించట్లేదు, ఒక గమ్యముతో నేను వెళ్తున్నాను. చూడండి, బైబిల్లో మనం కొంచెం ముందుకు వెళ్తే తూర్పు దేశపు జ్ఞానులు మనకు కనబడతారు. వాళ్ళందరూ వెళ్తా ఉన్నారు. అక్కడున్నటువంటి గొర్రెల కాపరులు వాళ్ళుండి, బాబు ఈ అరణ్యముల పడి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యా మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఏదో గురి లేకుండానో గమ్యం లేకుండానో ఏదో ఇటుబడి పోదాం, ఏదో ఒక సంఘానికి వెళ్దాం, ఏదో ఒక మందిరానికి వెళ్దాం, ఏదో ఒక పాట పాడదాం, ఏదో ఒక ఈరోజు ఒక గంట సేపు కూర్చొని వద్దాం అని అనాలోచనతో మేము రావట్లేదు. మా ముందు ఒక నక్షత్రం ఉంది. ఆ నక్షత్రం దేని కొరకో తెలుసా? ఈ భూమి మీద ఒక పరిశుద్ధుడు జన్మించాడు. ఆ జన్మకి రహస్యం ఏంటో అది మాకు చెప్పడానికి మా ముందు ఒక నక్షత్రము ఉంది. ఆ నక్షత్రాన్ని చూస్తూ మేము గమ్యస్థానానికి బయలుదేరాం. ఏదో అనాలోచనగా వెళ్ళట్లేదు. ఏదో ఒక 4 రాళ్ళు ఇసిరేస్తే ఒక రాయి కాకపోయినా ఒక రాయి తగులుద్దు కదా అన్నట్లుగా గురి లేకుండా వెళ్ళట్లేదు. ఒక ఆలోచన, ఒక ఉద్దేశపూర్వకంగా నీవు నేను మనందరము నడిపించబడుదుము గాక. బైబిల్లో రాయబడిన మాట ఏంటి అనంటే, చాలా మందట మొదటి వారు కడపటి వారైపోతున్నారు, కడపటి వారు మొదటి వారైపోతున్నారు. ప్రారంభం బాగానే బైబిల్ చదివావు, భక్తి చేస్తున్నావు, మంచి విశ్వాసమే, మంచి త్యాగపూరితమైన అనుభవమే, మంచి దేవుని కొరకు రోషము కలిగిన బిడ్డవే. మరి ఇప్పుడు నీ గమ్యం ఏమైంది? మరి ఇప్పుడు నీ ఆలోచనలు ఏమవుతున్నాయి? నీ విధానం ఏమవుతుంది? ప్రసంగి గ్రంథకర్త ఓ చక్కటి మాట రాస్తాడు. చూడండి ఆ మాటని బైబిల్లో నుంచి. ప్రసంగి ప్రవచన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి మనం చదువుదాం. నదులన్నీ సముద్రములో పడును, అయితే నదులు ఎక్కడి నుండి పారివచ్చునో అవి మరలా అక్కడికే వెళ్ళిపోతున్నాయట. ప్రసంగి గ్రంథకర్త చూడండి ఎంత క్లారిటీగా చెప్తున్నాడో. నీకు లేదు క్లారిటీ, ఏ ఉద్యోగం చేయాలో క్లారిటీ లేదు, ఏం చదవాలో క్లారిటీ లేదు, ఎలా బ్రతకాలో క్లారిటీ లేదు, ఎలా దేవుని కొరకు రోషంగా ఉండాలో క్లారిటీ లేదు, ఏ వ్యాపారం చేయాలో క్లారిటీ లేదు. కొన్ని రోజులు ఇది అంటావు, కొన్ని రోజులు అదంటావు, ఒక క్లారిటీ లేదు. ఒక క్లారిటీ లేకుండా బ్రతుకుతున్నావు. కానీ ప్రసంగి గ్రంథకర్త అంటాడు, నదులను చూడు, సముద్రాన్ని చూడు, అవట ఎక్కడి నుండి పారతా వస్తాయో మరలా అవి ఎక్కడ కలుస్తాయో వాటికి ఒక క్లారిటీ ఉంది. ఒక ఉద్దేశంతో బయలుదేరుతాయి నదులు. ఎక్కడ పడితే అక్కడికి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళవు. ఎటు పడితే అటు, ఎటు పడితే అటు. ఏమంటే ఈ ఊట ఈ మాట అంటే ఈ మాట, ఆ మాట అంటే ఆ మాట, అటు ఇటు ఉండబట్ట ఒక క్లారిటీతో, ఒక గమ్యముతో, ఒక గురితో దేవుడు వాటికి అప్పగించిన వాటి స్థానాలకు చక్కగా అవి పారుతూ ఉన్నాయట. దేవునికి మహిమ కలుగును గాక.
సంఘములో, సమాజముగా దేవుని కొరకు బ్రతుకుతున్న మన జీవితములలో మనము గురి లేకుండా ఉండకూడదు, గురి లేకుండా జీవితాన్ని జీవించకూడదు. ఏదో ఒక 4 రాళ్ళు వెనకేసుకుందాం, ఏదో ఈరోజు ఆ కడుపు కూటికి పొట్ట నిండిపోయిందిరా, ఈ రోజు వరకు సరిపోయిందిరా, అలా సరి చేసుకునే రోజులు కావివి. ఏమంటే సర్దుకుపోతూ ఈ రోజు వరకు బతికేనమ్మయ్యా, ఈ రోజు వరకు 3 పూటలు అన్నం దొరికిందమ్మయ్యా అనుకునే రోజులు కావివి. ఒక గురితో, ఒక ఆలోచనతో, ఒక సిద్ధ మనస్సుతో, ఒక నిషిద్ధమైనటువంటి ఆ పరిశుద్ధమైన పురములోకి వెళ్ళడానికి ఒక పర్టికులర్గా ఒక నిబంధనతో మన భక్తిని కొనసాగిస్తే ఖచ్చితంగా నా దేవుడు మనలందరినీ మనము కోరుకున్న గమ్యానికి చేర్చునుగాక. స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. బస్సు ఎక్కి కూర్చొని, బస్సులో కూర్చొని ఆ బస్సు కండక్టర్ వచ్చి టికెట్ కొడతాను, ఎక్కడికి వెళ్తావు అని అడుగుతాడు. అప్పుడు నువ్వేమంటావు? ఎక్కడికా కట్టబాని అయ్యా అంటవా? ఎక్కడికా కట్టబాని అయ్యా, ఎంత దూరం పోదు అంత దూరం పోని అంటే ఇది ఆడకపోదు దిగంటాడు. ఈడెవడో పిచ్చోలాగా ఉన్నారు, పిచ్చిదానిలాగా ఉన్నారు, ఇది దిద్దు దిద్దు దిగో దిగో అంటాడు. ఒక బస్సు ఎక్కితే ఎక్కడికి వెళ్ళాలో ఒక క్లారిటీ లేకపోతే నేను బస్సు టికెటే కొట్టట్లేదే. మరి ఈ భూమి మీద ఈ విశ్వాసపు పరుగు పందెంలో, ఈ విశ్వాసపు జీవితంలో ఒక గమ్యము లేకుండా నీవు జీవిస్తే నీ జీవితానికి అర్థం ఎక్కడుంది? అర్థం ఏముంది? సాతాను గురించి బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? గురి లేకుండా భూమి మీద ఇటు అటు తిరుగుతూ ఉన్నవాడట. వాడికి గమ్యం లేదు, వాడికి ఒక గురి లేదు. ఇటు అటు తిరుగుతూ బ్లెస్ అయిన వారిని, దీవించబడిన వారిని, ఆశీర్వదించబడిన వారిని, గురితో ఉన్న వారిని వారి గుడి చెడగొడుతూ, వాళ్ళ భక్తిని చెడగొడుతూ, వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తూ వాడి పని ఏంటంటే ఇటు అటు తిరుగుతూ జీవితాన్ని గడుపుతా ఉన్నాడు. దేవుని బిడ్డ, ఈ కడవరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే నువ్వు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నావో ఒక గురితో ఈ విశ్వాసపు జీవితంలో మనం ముందుకు వెళుతుము గాక. ఆమేన్, హల్లెలూయా. గురితో భక్తి చేయి. భక్తిని లేకపోతే జీవితాన్ని ఏదో అశ్రద్ధగా తీసుకోవద్దు. ఇది దేవుడిచ్చిన ఒక చక్కటి శ్రేష్టమైన ఆరోగ్యకరమైన జీవితం. ఈ లైఫ్ని ఏదో ఒక రకంగా కాకుండా ఒక పరిశుద్ధంగా, ఒక నీతిగా, ఒక నిర్దోషత్వంగా దేవుడు ఎలా ఎక్కడి నుండి ఎక్కడికి పంపిస్తున్నాడో దాన్ని ఎరిగి నీవు నేను మనందరినీ బ్రతుకుదుము గాక. ఆమేన్. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. 1, 2, 3 మాటలు నేను క్లుప్తంగా చెప్తాను. మనం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు మనలందరినీ, ఒకప్పుడు మనందరం ఎవరిమి? అందరూ చెప్పండి, మనందరం ఎవరిమి? అన్య సాంప్రదాయంలో, పాపమనే ఊబిలో, లోకమనే పాపపు ఎచ్చలతో బ్రతికాం, జీవించాం. ఇప్పుడు అయితే క్రీస్తు తన రక్తముతో మనల్ని కడిగి, ఇప్పుడు మనల్ని పరిశుద్ధపరిచి సత్తువ కలిగిన సంఘములో ప్రభు మనల్ని ఎందుకు నాటాడయ్యి అంటే మనందరము అక్కడికి వెళ్ళడానికి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అటు ఇటు తిరగద్దు. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో సమయాన్ని, జీవితాన్ని వ్యర్థం చేయొద్దు. చదువు 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 అని పిల్లల్ని, వాళ్ళ లైఫ్ని పాడు చేయొద్దు. ఏమండి, పెళ్ళిళ్ళు అని చిన్న వయసులో, ఏమండి ఒక కుటుంబం నాకు తెలుసు కందుకూరులో, చిన్న వయసులో వాళ్ళు వద్దంటున్నా వాళ్ళ తల్లిదండ్రులు బలవంతంగా పెళ్లి చేసి ఇప్పుడు ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని చూస్తే చిందరబందరం అయిపోయింది. వాడు అంటున్నాడు ఇప్పుడు ఏమని, అయ్యా మా తల్లిదండ్రులకు నేను చెప్పాను, నాకు వద్దయ్యా బాబు, నాకు ఇప్పుడు పెళ్ళి, నేను ఒక లైఫ్ చూసుకోవాలి, వద్దంటే ఆ పెళ్ళని నన్ను రుద్దారు, ఇప్పుడు పెళ్ళిలోకి తీసుకోబోయారు. కుటుంబం అంతా చిన్న బదరం అయిపోయింది. సరిగ్గా 21 సంవత్సరం లేదు, అప్పటికే కుటుంబాలన్నీ విడిపోవడం, చనిపోవడాలు జరిగినాయి. కారణం ఏంటి? ఒక ఉద్దేశంతో, ఏదో నా బాధ్యత పోతే ఇంతటితో నా బాధ్యత పోయిద్దిలే అని నీ జీవితాన్ని అలా సులువుగా తీసేయొద్దు. ఒక ప్రణాళికతో, ఒక ఉద్దేశంతో, అది చదువైనా, వివాహమైన, జీవితమైన, వ్యాపారమైన, ఒక మంచి అవగాహనతో, గురితో మనందరము అడుగు ముందుకు వేసేదము గాక.
బైబిల్లో నుంచి నేను కొన్ని విషయాలు చెప్తాను. మనందరము ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, మరి ఇక్కడ నుండి మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడి నుండి మనం ఎక్కడికి వెళ్ళాలి, ప్రభు ఆయన ఆలోచన ఏంటి, కొన్ని విషయాలు బైబిల్లో నుంచి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి త్వరగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22, 23, 24 వచనాలు చదువుదాం. కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైనటువంటి దురాలోచన వలన మీరు చెడిపోయారు. ఈ మాటలు అండర్లైన్ చేయండి. మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త వృద్ధి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకొని ఉన్నాము. చాలు. ఇక రాయబడినటువంటి మాటలు చూడండి. ఇప్పుడట ఒకప్పుడు మనందరం ఎవరమంటే ప్రాచీనటువంటి స్వభావంలో ఉన్నవారము. అంటే మనకు కొంచెం అర్థం అవడానికంటే మనందరము దురాశల్లోనూ దుర్మార్గతల్లోనూ పాపములోనూ శపితమైన లోకములోనూ జీవించిన వారము మనం. మరి ఇప్పుడు ఆ పాపములో నుండి ఆ శాపములో నుండి దేవుడు ఏం చేశాడంటే ఆ ప్రాచీన స్వభావాల్లో నుండి మనల్ని విడిపించి నవీన స్వభావంలోకి నడిపించాడు. నీతి, యథార్థత, భక్తి, చిత్తశుద్ధి ఇలాంటి అనుభవంలోకి దేవుడు మనల్ని నవీన స్వభావంలోకి నడిపించాడు. అంటే దాని అర్థం ఏంటంటే పాతవి గతించను, కొత్త జీవితంలోకి దేవుడు మనల్ని ఒక నవీన స్వభావంలోకి, ఒక క్రొత్త మనసులోకి ప్రభు మనల్ని నడిపించాడని బైబిల్ చెప్తుంది. కానీ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడిందంటే ఇంకా చాలా మందిలో పాతదైన పులిపిండి ఉంది. ఏముందంటే చాలా మందిలో పాతదైనటువంటి పులిపిండి ఉంది. ఇప్పుడు ఆ పులిపిండి ఏం చేస్తుందట, ముద్దంతటిని చెప్పండి, ముద్దంతటిని పాడు చేస్తుంది, పులిసిపోయేటట్లు చేస్తుంది. నువ్వు విడిచిపెట్టిన దానిని మరలా ఎందుకు దాని వైపు తిరుగుతున్నావు? నీ గమ్యమేంటి? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ జీవితం ఏంటి? దేవుడు నీకు అనుగ్రహించిన ఆ శ్రేష్టమైనటువంటి ఆ ప్రాచీన స్వభావములో నుండి విడిపించి ఇప్పుడు దేవుడు కోరుకున్న జీవితం ఏంటంటే ఒక క్రొత్త మనస్సు కలిగి ఒక నవీన మనస్సులోకి వచ్చి ఒక శ్రేష్టమైన జీవితం అనుభవిస్తూ పాత జీవితాన్ని ఫుల్ స్టాప్ పెట్టి క్రొత్తగా మనం బ్రతకడానికి దేవునికి మహిమ కలుగును గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, నూతనమైన ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడాలి మనం. నూతనమైన వాగ్దానాల కొరకు ఎదురు చూడాలి మనం. నూతనమైనటువంటి జీవితం కొరకు, నూతనమైనటువంటి ఆ కుటుంబ వ్యవస్థ మెరుగుపరచబడేటట్లుగా నూతనంగా నేను ఎలా బ్రతకాలి, నేను ఎలా ఎదగాలి, నేను ఎలా ముందుండాలి, నేను ఏం చేయాలి అని ఒక కాన్సెప్ట్తో, ఒక గురితో, ఒక గమ్యముతో మనము ముందుకు అడుగులు వేసేటప్పుడు నిశ్చయముగా మన దేవుడు మన అడుగులను స్థిరపరుచునుగాక. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను అంటే బైబిల్లో రాయబడిన మాట ఏంటో చెప్పనా? జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో ఇక్కడ దేవుని సింహాసనం ఎదుట యెహోషువ అనే ఒక వ్యక్తిని నిలబెట్టాడు. ఇప్పుడు ఆ వ్యక్తిలో ఏం కనబడుతుందట? మలినం. ఏం కనబడుతుందండి? ప్రాచీనమైనటువంటి స్వభావం. దేవుని కొరకు బతికాడు, దేవుని కొరకు జీవించాడు, దేవుని కొరకు ముద్రించబడిన వాడే కదా. కానీ ఇతడి గురించి బైబిల్ చెప్తున్న మాటలు ఏంటంటే అంత బాగానే ఉంది, కానీ తన వస్త్రాలన్నీ ఎలాగున్నాయట? మలినమైపోయాయి. ఏమండి, ఆ మలినమైనటువంటి పరిస్థితిని బట్టి సాతానుగాడు వచ్చి ఏం చేస్తున్నాడట? ఫిర్యాదు చేస్తున్నాడు. బాబో,
ఇదిగో మీ భక్తుడు మారాడు అంటున్నావుగా, నీ దేవుని బిడ్డ మారాడు అంటున్నావుగా, ఇదిగో ఇతని స్వభావం ఇదే. అతను ఇంకా దేశాలు ఉన్నాయి, విడిచిపెట్టని కార్యక్రమాలు ఉన్నాయి, అతని కుటుంబంలో అతని హృదయంలో ఇంకా నానా విధములైనటువంటి చెత్త చెదారాలు చోటు చేసుకుని ఉన్నాయి, అతను విడిచిపెట్టలేదు అని సాతానుగాడట మన మీద ఫిర్యాదు చేస్తాడు. అందుకని బైబిల్ అంటుంది మన జీవితంలో ఆ స్వభావాలన్నిటినీ మనము విడిచిపెట్టుదుము గాక. ఎందుకు విడిచిపెట్టాలంటే క్రొత్త ఆశీర్వాదాల్ని రుచి చూడనివ్వదు, క్రొత్త అనుభవాలని రుచి చూడనివ్వకుండా అడ్డుపడతావంటే ఈ ప్రాచీన స్వభావాలు. ఏమండి, క్రొత్త ఆశీర్వాదంలోకి వెళ్ళనివ్వదు, క్రొత్త తలంపుల్లోకి వెళ్ళనివ్వదు. అందుకని ఈ ప్రాచీన అనుభవాలను మన హృదయములో నుండి సంపూర్ణముగా మనము కొట్టివేయబడుదుము గాక. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడింది. అదేంటంటే ఏవండి, ఆ మాటను ఒకసారి మీరు బైబిల్ని చదువుతారా? చూడండి ఒకసారి, లూకా సువార్త 10వ అధ్యాయం 30వ వాక్యాన్ని చదువుదాం. అందుకు యేసు ఇలాగన్నాడు, ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి ఎక్కడికి దిగిపోతున్నాడు బ్రదరు? అమ్మా, ఎక్కడికి దిగిపోతున్నాడు? చెప్పాలి చెప్పాలి. యెరూషలేములో నుండి యెరికో పట్టణానికి దిగిపోతున్నాడు. ఎక్కడున్నాడు? నీ భక్తి ఎక్కడ ప్రారంభించావు? ఒకప్పుడు యెరికోలో ఉన్న నీవే కదా, అయ్యా నాకు యెరికో వద్దు, ప్రాచీన స్వభావం నాకు వద్దు, నాకు నవీన జీవితం కావాలని వెళ్ళావు కదా. దేవుని కొరకు బ్రతుకుతానని నీ జీవితాన్ని త్యాగం చేసుకున్నావు కదా. దేవుని కొరకు తప్ప నాకు లోకము వద్దు అని లోకములో ఉంటున్న అన్నిటిని విడిచిపెట్టావు కదా. ఇప్పుడు ఎక్కడున్నావు? యెరూషలేములో. మరి ఇప్పుడు యెరూషలేములో ఉన్న నీవు ఎక్కడుంటున్నావు అంటే యెరూషలేములో నుండి మరల ఎక్కడికి వస్తున్నాడట? యెరికోకి దిగి వస్తున్నాడు. ఎక్కావు కదా సింహాసనం మీదకి. దేవుని మందిరం కావాలా, దేవుడు కావాలా, పరిశుద్ధంగా బ్రతకాలా, నీతిగా బ్రతకాలా, ఇక నాకు లోకం వద్దు, లోకములో ఉన్న ఆశలొద్దు, లోకములో ఉన్న కోరికలొద్దు, లోకములో ఉన్న డంబాలొద్దు, లోకములో ఉన్నటువంటి ఎచ్చులు నాకు వద్దు, నాకు ప్రభువు కావాలి అని లోకానికి సిలువ వేసుకున్నావుగా. లోకముతో నాకు పొత్తు లేదు అని పొత్తులు తెగొట్టుకున్నావుగా. మరి ఇప్పుడు ఏమైపోయింది నీ జీవితం అంటే, ఒకడంటే యెరూషలేములో నుండి మరలా ఎక్కడికి దిగుతున్నాడు? ఎక్కడికి ఎక్కాలి నువ్వు? నీ గమ్యం ఏంటి? కుక్కను చూడండి, కుక్కని దాని తోకకి ఎంత పెద్ద కర్ర పెట్టి స్ట్రైట్గా నువ్వు ఎంత గట్టిగా కట్టినా ఒక 10 రోజుల తర్వాత మరలా తాడిపు తీస్తే తోక ఎట్టయిపోయింది? మరలా అలాగైపోతుంది. నువ్వేగా నాకు దేవుడు కావాలా, భక్తి కావాలా, నీతిగా బతుకుతాను పాస్టర్ గారు, నాకు బాప్తిసం కావాలి పాస్టర్ గారు, ఈ లోకం నాకు వద్దు పాస్టర్ గారు అన్నావు కదా. మరలా నీకు లోకంతో ఎందుకు సాంగత్యం? మరలా ఎందుకు యెరికోకు రావాలని తలంపులు పుడుతున్నాయి? యెరికోలో ఉండాలనే ఆ మాటలు, యెరికోలో ఉన్న ఏమండి శరీరానుసారమైన జీవితం, యెరికోలో ఉన్న లోకానుసారమైన జీవితం, యెరికోలో ఉన్న పాపపు జీవితం మరలా ఎందుకు ఇష్టపడుతున్నావు? బైబిల్ చెప్తుంది, నీవు దాన్ని ఫుల్ స్టాప్ చేసుకొని ఇది నాకు వద్దు అనుకున్న దాన్ని మరలా ఎందుకు నువ్వు తిరుగుతున్నావు? బైబిల్లో రాయబడింది, కుక్క వాంతికి తిరిగినట్లు చాలామంది ఎలా తిరుగుతున్నారట? కుక్క వాంతికి తిరిగినట్లే మరలా భక్తి చేస్తున్న వాళ్ళు దేని వైపు తిరుగుతున్నారు? లోకం వైపు, లోకాశల వైపు, లోక కోరికల వైపు, లోక సాంప్రదాయాల వైపు. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏంటో చెప్పనా? బైబిల్లో ఏమండి పాత నిబంధన గ్రంథంలో భక్తులు ఉన్నారు. భక్తులు వాళ్ళు ఎలా బ్రతికారు తెలుసా? వాళ్ళ జీవితాలని త్యాగం చేసుకొని
దేవుని కొరకు తప్ప ఇక మాకు ఏది వద్దని సమస్తం పెంటతో సహా ఎంచుకొని బ్రతికారు. గురి ఒక గమ్యం. అటు ఇటు తిరిగే వాళ్ళు కాదు వాళ్ళు. కాసేపు దేవుడు, కాసేపు లోకం, కాసేపు దేవుడు, కాసేపు సినిమాలు, కాసేపు దేవుడు, కాసేపు ముసలమ్మ ముచ్చట్లు, కాసేపు దేవుడు, కాసేపు లోకములో ఉన్న వ్యవహారం, లోకములో ఉన్న పాడు, లోకములో ఉన్న నీచమైన అవంటి దుర్మార్గమైన పనులు కావు. దేవునితో ఒక నిబంధన చేసుకున్నాం. మాకు ఇంకా లోకం వద్దు, మేము ప్రభు కొరకు బ్రతకాలి. మరి నీ తీర్మానం ఏమైపోయింది? ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని దగ్గరికి వెళ్తున్నావా? ఆ సింహాసనం మీద కొరకే, ఆ శ్రేష్టమైన అనుభవాల వైపే నీ మనసు నిలుపుతున్నావా? మరలా లోకానుసారంగా, మరలా లోకపు మాటలు, మరలా లోకపు జీవితం, మరలా వ్యర్థమైన తలంపులు, మరలా వ్యర్థమైన పనికిరానటువంటి ముచ్చట్లు. ఇది నీకు తగదు అని బైబిల్ చెప్తుంది. బైబిల్ ఇంకొక మాట చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఒక మంచి మాట రాయబడింది. ధర్మశాస్త్రము యావత్తు ఓ గలతీయులారా, మీరు ఎంత అవివేకులైతిరా. మొదట ఎలాగున్నవయ్యా? ఆత్మానుసారముగానే ఆరంభించావు కదా, ఇప్పుడు ఎలాగుంటుంది? శరీరానుసారముగా పూర్ణులైపోయారు. ఎలా అయిపోయారు? అటిల్లో శరీరానుసారంలో పరిపూర్ణులైపోయారు. ప్రారంభమేమో ఆత్మానుసారంగానే వెళ్ళావు కదా, మరి ఇప్పుడు చూస్తే అయ్యా ఒకప్పుడు లోకములో ఉన్న వారి కంటే కూడా ఇప్పుడు ఈ మనిషి ఎక్కువ పూజలు చేస్తుందయ్యా. వాళ్ళకంటే ఇప్పుడు ఎక్కువగా ఈ మనిషి ఇంకా నిష్ఠగా ఉంటున్నారయ్యా. ఎవరి మనిషి? దేవుని ఆరాధించిన వాళ్ళే, మొదట దేవుని స్తుతించిన వాళ్ళే, దేవుని కనపరిచిన వాళ్ళే, దేవుని హెచ్చించిన వాళ్ళే. మరి ఇప్పుడు మరలా లోకంలో ఉన్న వాళ్ళు అంటారు అప్పుడు కంటే ఇదిగో ఈ అన్యుల కంటే ఇప్పుడు ఈ మనిషి ఇంకా ఎక్కువగా లోకానుసారంగా మారిపోయిందయ్యా. లోకములో ఎలాగున్నారంటే పరిపూర్ణులుగా ఉన్నారని బైబిల్ చెప్తుంది. ఎవరు మిమ్మల్ని భ్రమపరిచింది? ఎందుకు అవివేకంగా బతుకుతున్నావు? ఎందుకు అశ్రద్ధగా బతుకుతున్నావు? ఎందుకు గురి లేకుండా జీవిస్తున్నావు? ఎవరినో మెప్పించాలని, ఎవరినో మభ్యపెట్టాలని కాదు ఈ భక్తి. నీవు దేవుని ఎదుట ఒక సరైన మంచి మనస్సాక్షితో మనము బ్రతకడానికే ఈ భక్తి. ఎవరినో సంతోషపరచాలని, ఎవరినో మెప్పించాలని, ఎవరి దగ్గర ఉన్న ఖ్యాతిని, ఎవరి దగ్గర ఉన్న పేరును తెచ్చుకోవడానికి కాదు ఇది. ఒక నరకం ఉంది, ఆ నరకములో మనం పడకుండా పరలోక రాజ్యానికి వెళ్ళడానికే ఈ పరిశుద్ధమైనటువంటి నీతి కలిగిన రాజ్యము కొరకు మనం బ్రతుకుతున్నాం. ఇది నీకు తెలిసినా చాలామంది దేని వైపు తిరుగుతున్నారట. చూడండి అక్కడ రాయబడిన మాట, దేని వైపు తిరుగుతున్నారట? శరీరానుసారులుగా బతుకుతున్నారు. మొదట బాగానే ఉన్నావుగా, ప్రార్థన 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 ప్రార్థన. అయ్యా చర్చి 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 చర్చి, మా ఇంట్లో ప్రార్థన పెట్టు. అయ్యా ఇదిగో కూటమి ఎక్కడుందో నేను వస్తాను, ప్రార్థన ఎక్కడుందో నేను వస్తాను అన్నావు కదా. మరి ఇప్పుడు ఏమై ప్రార్థన అంటే నీకు పడట్లేదు. అమ్మా ఏంటమ్మా నిన్న ప్రార్థనకు రాలేదంటే ఇప్పుడు ఈ మనిషి అంటది, పాస్టర్ గారు కుదరలేదయ్యా, అర్జెంటుగా పని ఉంటే వెళ్ళిపోయానయ్యా, అర్జెంటుగా చిన్న అవసరం ఉండి కందుకూరికి వెళ్ళానయ్యా, అర్జెంటుగా ఈరోజు పని పడితే పెళ్ళికి వెళ్ళానయ్యా, ఇప్పుడు కుదరట్లేదు. అప్పుడేమో 24 గంటలు ప్రార్థన 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 అన్నావుగా. ఏమంటే ఒక సహోదరుడు నాకు తెలుసు, ప్రారంభంలో అతడు అసలు ఇంటికి పోరా బాబు అంటే నాకు ఇంటికి బాబుద్ది కావట్లేదయ్యా, చర్చిలోనే కూర్చుంటాను నేను. ఈరోజు బుధవారమా అంటే స్త్రీల గుడికి అయ్యా, స్త్రీల గుడికి స్త్రీలో కూర్చుంటారులంటే పర్వాలేదులయ్యా, నేను ఇంటి దగ్గర ఎందుకు చర్చిలో కూర్చుంటాను, చర్చిలో కూర్చున్నాడు. శనివారము ఏమంటే ఎవరు వచ్చినా రాకపోయినా బ్రదర్ వచ్చి కూర్చునేవాడు. అంత వద్దంటున్నా వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు అన్నుల కంటే మితిమీరిపోయేటట్లుగా భక్తి చేస్తున్నాడు. వాళ్ళు అంటున్న మాట అంటే చెప్పనా, పాస్టర్ గారు ఇదిగో ఈ అబ్బాయి మీ చర్చకు వచ్చేవాడేగా, ఇప్పుడు మాకు అన్నిట్లో ప్రతి దాంట్లో దండం పెట్టుకుంటున్నాడు. నువ్వు చేయడానికి ఏమైంది?
ఒకప్పుడు లేదే మనోళ్ళలో, మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఎవరు నిన్ను మభ్యపెరుస్తుంది? ఎవరు నిన్ను త్రిప్పివేస్తుంది? ఎవరు నీ ఆలోచన విధానాన్ని మారుస్తుంది? ఎవరు నీ జీవితంలో ఉంటున్న ఆ శ్రేష్టమైన ఆశీర్వాదపు ఆ మలుపుని ప్రభు వైపు మలుపుకోకుండా ఎవరు నిన్ను తిప్పివేస్తుంది? బైబిల్లో రాయబడిన మాటలే. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో రాయబడింది, అయ్యా అయ్యా నా ప్రాచీన స్వభావాలన్నిటినీ నా ప్రభు ఇప్పుడు సిలువలో ఆయన ఏమైపోయాడట? మన కొరకు ప్రాచీన స్వభావాల నిమిత్తమై ఆయన సిలువ వేయబడ్డాడు. నా స్వభావాలను బట్టి సిలువ వేయబడ్డాడు పాస్టర్ గారు. నా పాపాన్ని బట్టి యేసయ్య సిలువ వేయబడ్డాడయ్యా. ఇక నేను పొర్రపాటున లోకానుసారమైన ప్రాచీన బ్రతుకు నేను బ్రతకనయ్యా. దేవుని కొరకు నేను బ్రతకాల. ఒక చెల్లి నాకు తెలుసండి, ప్రార్థన 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 పాస్టర్ గారు ప్రార్థన చేద్దాం, మందిరానికి వద్దాం, ఇదే పిచ్చి. ఇప్పుడు అన్యుల కంటే ఎక్కువైపోయింది భక్తి. ఏంటమ్మా మనటి దాకా చర్చి 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 అని తిరిగావు కదా, ఇప్పుడు ఏంటంటే లోకానుసారమైన మాటలు, లోకానుసారమైన సినిమాలు. ఇప్పుడు స్టేటస్లు చూస్తే సినిమా పాటలు లవ్ సాంగ్స్ అయిపోయినాయి. ఆ బిడ్డకి లవ్ లేకుండా బ్రతకలేకపోతుందంట. మీకు అర్థమవుతుందా నా మాట? పిల్లలకే కాదులేండి ఈ ముదురు. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యి ముసలోళ్ళు అయినా, వయసు అయిపోతున్నా, పరిస్థితులు బాగలేకపోయినా ఈ లవ్వులు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు పోయినాయి కాదు, ఈ యవనస్తులకే కాదు, ఈ లవ్వులు యవనస్తులకే కాదు, కుర్రాళ్ళకు కూడా నీ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా నీ లవ్వులు. స్వభావాలను మార్చుకోలేకపోతున్నారు, గుణాతిశయాన్ని మార్చుకోలేకపోతున్నాడు, ఆలోచన విధానాన్ని మార్చుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే లోకములో ఉన్న ప్రేమ. ఒక చిన్నపిల్లాడు ఉన్నాడండి, ఆ రోడ్డు మీద కనబడ్డాడు. వాడిని చూస్తుంటే సిగరెట్లు తాగుతున్నాడు. ఎరా సిగరెట్లు తాగుతున్నవి ఏంటంటే, వాడు బొంకుల దగ్గర కూర్చుంటే బొంకుల దగ్గర ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? సిగరెట్లు తాగడం, ఇట్లా తాగడం, ఒక ప్యాకెట్ వేయడం, ఇట్లా తాగడం, ఒక ప్యాకెట్ వేస్తుంటే అబ్బో సిగరెట్ భలే ఉంటుంది ఏమనని ఇప్పుడు సాటుకు పోయి ఈడేం చేస్తున్నాడు? అట్లాగే కొంతమందికి 24 గంటలు ఫోన్లో మాట్లాడుకుంటా ఉంటారు కదా. ఇప్పుడు ఆ పిచ్చి చిన్నపిల్లలకి పట్టిందా? ఆ పిచ్చి ఇప్పుడు వృద్ధులకు పట్టిందా? ఆ పిచ్చి యవనస్తులకు పట్టిందా? ఆ పిచ్చి ఇప్పుడు ఫోన్లోనే ముచ్చట్లు, ఫోన్లోనే సరసాలు, ఫోన్లోనే. కారణం మీద ఇంకా నీ బుద్ధి మానలా. నువ్వు అనుకుంటావు ఏంటంటే, అబ్బా నేను అన్నిట్లో బాగున్నానయ్యి అనుకుంటున్నావు, కానీ ఇంకా నీవు అవివేకంగా బతుకుతున్నావు, ఇంకా నీవు అనాలోచనగా బతుకుతున్నావు, ఇంకా దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా బ్రతకవలసిన నీవు, దేవుని కొరకు ఒక సజీవ యాగముగా మార్చబడవలసిన నీవు, నీలో ఏదో ఒక పులిసిన పిండి ఉంది. బైబిల్ అంటుంది, ఆ పులిసిన పిండిని నువ్వు తీసివేసుకుందువు కాక. అది కొంచెమే కదని వదిలేస్తే ఆ కొంచెం పెరిగి పిండంతటిని ఏం చేస్తుందట? సాయంత్రానికి తెల్లారి ఉదయానికి ఎంత పులిసిన పిండి వేస్తే తెల్లారికి ఏమైపోయిందండి? ఎంత పెద్ద ముద్ద, ఆ పిండంతా ఏమైపోయింది? మొత్తం పులిసిపోద్ది, ముద్దంతా పులిసిపోద్ది అని బైబిల్ చెప్తుంది. ఒక చిన్న అవివేకం నీలో ఉంటే నీ జీవితం అవివేకం అవదా? ఒక చిన్న కోపమేలయ్యా, అన్నిట్లో నేను మంచివాన్నయ్యా, చిన్న కోపమేనయ్యా నాకంటే, ఆ ఒక్క కోపం చాలు నరాంతుడిగా నువ్వు మార్చబడ్డానికి. ఆ ఒక్క కోపం చాలు. బైబిల్ అంటుంది, ఆ చిన్న కోపం కయ్యూని దేశదిమ్మరిగా మార్చిందని బైబిల్ చెప్తుంది. కయ్యూనేంటి? కయ్యూను జీవితం ఏంటి? వాగ్దానం ఏమైపోయాయి? భక్తి ఏమైపోయింది? అంటే కోపం ఏం చేసింది? అయ్యింది దేశదిమ్మరిగా మార్చింది. చిన్నదే సమస్య, చిన్నదే లోపం, చిన్నదే మొదటగా. ఏదైనా చిన్న దగ్గరే ప్రారంభమయ్యేది. చిన్న గాయమే, చిన్న సమస్యలే భక్తిని, జీవితాన్ని శ్మశానం చేసేస్తాయి. జాగ్రత్త. నువ్వు ఎవరితో ఏం మాట్లాడుతున్నావో,
నీ ఎవరితో ఏమి సంభాషిస్తున్నావో, నీ ప్రవర్తన ఎలాగుంటుందో, నీ క్రియలు ఎలాగుంటున్నాయో, నీ నడవడికి ఎలాగుంటుందో, ఇంకా నీ బుద్ధి మార్చుకోక, ఇంకా నీ జీవితాన్ని మార్చుకోక, ఇంకా నీ కుటుంబాన్ని మార్చుకోక, ఇంకా నీ శారీర సంబంధమైన ఆ వ్యర్థమైనటువంటి జీవితాన్ని మార్చుకోకుండా ఉన్నావా? అయితే దేవుని వాక్యం చెప్తుంది, గమ్యం లేకుండా బతుకుతున్నావు, జాగ్రత్త. ఒక గమ్యంతో భక్తి చెయ్యి. చిన్న చిన్న యవనస్తులు, పెళ్ళిళ్ళు కాని యవన పిల్లలు, ఏమండి, పెళ్ళిళ్ళు కాని యవన పిల్లలు దేవుని కొరకు త్యాగం చేసుకొని, నేను పరిశుద్ధంగా బతకాలన్నయ్యా, నేను నీతిగా బ్రతకాలన్నయ్యా, నాలో చిన్న పాపం కూడా కనబడకూడదన్నయ్యని, ఏమండి, పరిశుద్ధంగా బ్రతకడానికి వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసుకొని బతుకుతున్నారు. నీ ప్రాచీన స్వభావాలన్నిటిని నువ్వు విడిచిపెట్టుదువు గాక. శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో రాయబడిందండి, శిష్యులట దేవుని విడిచిపెట్టి, అయ్యా మేము మందిరానికి రాము, లోకంలో ఉన్న ఏదో సంపాదిస్తాం, కూడబెడతాం, లక్షాధికారులు అయిపోతామని వెళ్ళిపోయారట. బైబిల్లో రాయబడింది, శిష్యులకు ఏమీ దొరకలేదు అని రాయబడింది. క్రీస్తుకు వేరైనందుకు ఏమీ దొరకలేదు. దేవుని కొరకు నీ జీవితాన్ని ఓ పరిశుద్ధమైన జీవితంగా, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టు. ఇక మరలా దాని జోలికి వెళ్ళొద్దు. ఒక నిషిద్ధమైన మంచి మనస్సుతో, యథార్థమైన మంచి మనస్సుతో, బైబిల్ చెప్తుంది, మన దేవుడు యథార్థంగా ఉంచాడు, నీతిగా ఉంచాడు, మనకంటూ ఒక చిత్తశుద్ధినిచ్చాడు. ఈ అనుభవాలతో మన నవీన స్వభావంలో మనం చక్కగా బ్రతుకుతాము కాక. ఆమేన్. శబ్దమా గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రాచీన స్వభావాలను విడిచిపెట్టి నవీన స్వభావంలోకి మనందరము నడిపించబడుదుముగాక. రెండవ మాట, రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 2, 3 వచనాలు చదువుదాం. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి, అతని ఇద్దరి కుమారుల పేర్లు వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతాయిలు మోయాబు దేశమునకు వెళ్ళి, ఎక్కడ కాపురం ఉన్నారట? మోయాబు దేశానికి వెళ్ళారు. ఈ నయోమి ఎవరు అంటే బైబిల్ చెప్తుంది, బెత్లెహేము అనే ఒక సమృద్ధి కలిగిన ప్రాంతములో దేవుడు ఆశీర్వదించిన ఆ ప్రాంతములో పుట్టి పెరిగింది. మరి ఇప్పుడు ఏమైపోయింది? బ్రతుకు తెరువు కొరకు ఈమె సహవాసము మారి, ఈమె చేస్తున్న పని ఏంటంటే, ఇదిగో మన ఊరిలో కరువు ఉంది, మన ఊరిలో సమృద్ధి లేదు, పలానా మోయాబు అనే ప్రాంతంలో సమృద్ధి ఉంది, అందరూ బతుకుతున్నారు, అక్కడికి వెళ్దాం అని సహవాసాన్ని బట్టి వెళ్ళిపోయింది అక్కడికి. మీరు బాగా వినండి ఈ మాటలు. ఏ సహవాసాన్ని బట్టి వెళ్ళిందట? ఈమెకుంటున్నటువంటి ఆ పనుల్లో ఉంటారు కదా కొంతమంది. ఇప్పుడు మనం పనులు చేసుకునేటప్పుడు, ఆ పచ్చాకు పనులకు వెళ్ళేటప్పుడు, ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు, వ్యాపారాలకు వెళ్ళేటప్పుడు కొంతమంది మనకి తటస్థుగా కొంతమంది స్నేహితులు మనకి పరిచయం అవుతారు. వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళ గోత్రం తెలియదు, వాళ్ళ ఊరు తెలియదు, వాళ్ళు ఎవరో మనకి తెలియదు. కొంతమంది మనకి తటాక్షంగా పరిచయం అవుతారు. వాళ్ళ పరిచయం చాలా గొప్పగా ఉంటుందండి, చాలా బాగా పరిచయంగా ఉంటుంది. వాళ్ళది చాలా బాగా ప్రేమిస్తారు, బాగా నవ్విస్తారు, బాగా సంతోషంగా ఉంటారు. అబ్బా ఇతడు ఎంత నమ్మకస్తుడు అనుకుంటారు. ఆ తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోతారు పరిస్థితులను బట్టి. ఈ నయోమి గురించి బైబిల్ అంటుంది, ఎవరో సహవాసం చెప్పారు, ఇదిగో అక్క అక్కడ ఏముందక్క, మన ఊరిలో ఎంత సమృద్ధి ఉందో ఇక్కడికి రావచ్చు కదక్క, ఏడకి రాక్క, ఇక్కడక్క అసలుకి వాక్యం దొరికేది నీకు, ఎక్కడక్క నువ్వు బ్రతకాల్సింది, అక్కడే ఉందక్క, అక్కడ ఎవరున్నారక్క అని రకరకాల మాటలు ఈమె చెవులో పడ్డాయి. మరలా చర్చకు వస్తుందండి మనిషి, భక్తి చేస్తుంది,
చర్చికి వచ్చినా ఇంటికి పోయిన తర్వాత ఈ ఫోన్ ఎవరితో? తిక్కు ఫ్రెండ్ వల్ల, తిక్కు ఫ్రెండ్. ఆ ఫ్రెండ్ ఏంది సంగతే? ఏం లేదక్క, ఈరోజు పనికి పోయొచ్చా. నువ్వు చర్చికి వెళ్ళావా? అబ్బా ఈరోజు 500 పడింది అక్క కూలే. అయితే ఏడగరా బాగా పనులు ఉంటాయని ఇప్పుడు ఏళ్ళతో మర్చిపోయి ఆ స్నేహం ఎక్కువైపోయింది ఈ మనిషికి. మీరు గమనించండి, స్నేహాన్ని మరిగి కొంతమంది పాడయ్యేళ్ళు ఉన్నారు, కొంతమంది బాగుపడే వాళ్ళు ఉన్నారు. ఈ మనిషి బైబిల్ చెప్తుంది, ఈ మనిషి పాడైపోయిందట స్నేహాన్ని మరిగి. మరి నువ్వు ఎవరితో మరుగుతున్నావో నాకు తెలియదండి. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావో నాకు తెలియదు. నీ మాటలు ఎవరితో ఉన్నాయో, నీ సంభాషణ ఎవరితో ఉందో, నీ చూపులు ఎవరి మీద ఉన్నాయో, లేకపోతే నీ ఆలోచన విధానం ఎవరి మీద ఉందో, నువ్వు ఎవరి సలహాలు తీసుకుంటున్నావో, నువ్వు ఎవరి ఆలోచనలు పొందుతున్నావో మరి నాకు తెలియదు. ఈ నయోమి అత ఎవండి మోయాబులో ఉన్న వారితో స్నేహం, వాళ్ళతో స్నేహం చేసింది. బైబిల్లో రాయబడింది, ఉన్నదంతా పోగొట్టుకుంది. మరలా తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళందరూ అన్నారట, నయోమి గారు వచ్చారు, నయోమి గారు వచ్చారు మన ఊరికే అంటే ఆమెనింది, అయ్యా నన్ను అనద్దయ్యా, నన్ను మారానండి, నేను చేదుగా బ్రతుకుతున్నాను, నా జీవితం అంతా పాడైపోయిందయ్యా, ఏమి సంపాదించలేదు, సంపాదించుకున్నదంతా పోగొట్టుకున్నానయ్యా, నన్ను మారని పిలవండి. 2వ అధ్యాయంలోకి వద్దాం. 2వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది, మోయాబీయురాలైన రూతు, నీవు సెలవైన ఎడలా నేను పొలంలోనికి పోయి ఒకని కటాక్షము పొందగలను, వాని ఎరుక పరిక ఏరుకొందునని చెప్పగా, నా కుమారి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళమంటుందండి అత్త? ఏమండి అమ్మా నయోమి, నేను ఎవరినో తెలుసా? నేను బెత్లెహేములో బతికానమ్మా, బెత్లెహేములో సమృద్ధి ఉంది కుమార్తె, బెత్లెహేములో ఆశీర్వాదం ఉందమ్మా, దాన్ని వదిలిపెట్టి మోయాబుకి వచ్చానమ్మా, అన్ని పోగొట్టుకున్నానమ్మా నేను. అయితే ఇప్పుడు నువ్వు ఈ మోయాబుని వదిలిపెట్టి బెత్లెహేముకి వెళ్తావు కదా, వెళ్ళమ్మా వెళ్ళు. నేను పాడయ్యాను కదా, నువ్వు పాడవకూడదమ్మా, వెళ్ళు. ఈ రోజున తల్లిదండ్రులు ఏమైపోయారు చెప్పనా? ఇదిగో బతికితే బతకాలనుకుంటే ఇల్లు దాటేవా కాళ్ళు ఇరుగుతాయి. మనం కులం కాదు, మన మతం కాదు, మన చర్చి కాదని ఎక్కడికి వెళ్తావు? మనకి ఎంతమంది దేవతలు ఉన్నారు, ఒళ్ళు దగ్గర ఉండాలా, లేకపోతే అన్నం పెట్టను. ఒరే అయ్యా, ఇన్ని రోజులు నేను ఇక్కడే బతికాను కదా, ఇన్ని రోజులు నేను ఇక్కడే జీవించాను కదా, నాకు ఆరోగ్యం కుదురు పోలేదయ్యా, నా రోగం పోలేదయ్యా, నా బుద్ధి మారలేదయ్యా, నా పరిస్థితి మారలేదయ్యా. మనతో ఉన్న వాళ్ళందరూ ఇంకా పాపంలో మునుగుతున్నారు కదా. ఇదిగో ఆ చర్చికి వెళ్ళే వెళ్ళేది కొద్దిగా నీతిగా బతుకుతున్నారు, వాళ్ళ మాటలు కొద్దిగా నీతిగా ఉన్నాయి, వాళ్ళు పరిశుద్ధంగా జీవిస్తున్నారు. నేను కూడా అక్కడికి వెళ్తానంటే నోర్మోయ్. పాపం చేయడానికి తల్లి ప్రేరేపణ కలుగు చేస్తుందే తప్ప నీతిగా బతుకుతానంటే ఆ తల్లి ఒప్పుకోవట్లేదండి. కానీ ఇక్కడ ఈ తల్లి అంటది, నేను నష్టపోయానమ్మా, నేను పాడైపోయానమ్మా. ఈ మోయాబుకి వచ్చి నువ్వన్నా బాగుపడు, నువ్వన్నా వెళ్ళమ్మా, ఆ బెత్లెహేములో ఒక పరిశుద్ధ సమూహం ఉంది, అక్కడికి వెళ్ళు. అక్కడ బోయాజు అనే ఒక భక్తి కలిగిన వాడు ఉన్నాడు, ఆయన పొలంలోకి వెళ్ళు. ఎవరు పంపిస్తున్నారండి? ఇంట్లో ఉన్న వ్యక్తి. మీకు అర్థమవుతుందా? ఈ రోజున చాలామంది ఎలా బ్రతుకుతున్నారో చెప్పనా? ఎంత నష్టం వచ్చినా, ఎంత కీడొచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నా, ఎంత రోగాలు వస్తున్నా, ఎన్ని సమస్యలు వస్తున్నా, సావనైన సస్తం కానీ మేము ప్రభు దగ్గరికి వెళ్ళాం. ఈరోజు ఇలా అయిపోయారండి. ఒకడికి మంచంలో ఉండి పూజలు చేసి పునస్కారాలు చేసి, ఒరే నువ్వు లేవాలిరా, నువ్వు లేవాలిరా, నువ్వు లేవాలిరా అంటే వాడు లేవలేదు. ఒకసారి చెప్తే సేవకులంగా దేవుని బిడ్డలుగా మేము అందరం వెళ్ళి ప్రార్థన చేసామా, ఇప్పుడు చక్కగా లేచి ఉద్యోగం చేసుకుంటున్నాడా? ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఒరే ఇంత కాలం నుండి ఎన్నో పూజలు చేసావు కదా, ఇంత కాలం నుండి ఎన్నో తాయితులు కట్టించుకున్నావు కదా, నీకు మేలు కలగలేదురా? ఆ పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తే మేలు కలిగిందిరా, చర్చికి వెళ్ళరా అని చెప్పవలసిన తల్లి ఏమంటుంది, అయ్యా నేను 100 మందిని మొక్కున్నానయ్యా, వాళ్ళు మొక్కుంటే ఇప్పుడు నీకు మేలు కలిగింది, యేసు ప్రభు వల్ల కలగలేదయ్యా,
వాళ్ళు అన్నారు నాతో, బాబు మేమందరం మొక్కాం, ఇక మాకు ఎక్కడ ఫలితం లేదు, దేవుని దగ్గరకు వస్తే మేలు కలుగుద్దని ఆశపడుతున్నానయ్యా, నా బిడ్డ బతుకుతాడా అని అడిగింది ఆ తల్లి. ఖచ్చితంగా బతుకుతాడమ్మా, ఖచ్చితంగా లేచి తిరుగుతాడు తల్లి, మీరు నమ్మండి అన్నా, ప్రభుని విశ్వసించు అయ్యా, ఈ రోజు నుంచి ఇక నేను ప్రభుని ఖచ్చితంగా నమ్ముతాను అన్నాడు. మేలు పొందాడు. మరి ప్రభు ఏడి? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మలు అంటారు, నోరుమోయ్, మనమందరం ఏ దేవుని మొక్కుతున్నాం, మన దేవత ఎవరు, మన కులదైవం ఎవరు, మనల్ని కాదని చర్చికి వెళ్తావా? గెలితే ఎక్కడైనా సాటుకి వెళ్ళెళ్ళు, ఇక్కడ వెళ్తే మేము ఒప్పుకోము. ఇంట్లో ఉన్న వాళ్ళు చచ్చిపోతానన్నాడు కదరా, హాస్పిటల్కి వెళ్తే ఇంక బతకనన్నారుగా, ఎన్నో పూజలు చేసిన లక్షలు తగలబోసావుగా, మరి అన్ని చేసిన మేలు కలగలేదుగా, ప్రార్థనకు వస్తే చిన్న ప్రార్థన చేస్తే దేవుడు మేలు చేశాడుగా, సావనైనా చేస్తాం కానీ చర్చికి వెళ్ళకూడదు. ఏమి నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు ఈరోజు? నయోమికి చెప్పేవాళ్ళు లేక నయోమి జీవితం పాడు చేసుకుంది. ఇప్పుడు అదే నయోమి అంటది, అమ్మ రూతు, నువ్వు మాత్రం ఆగద్దమ్మా, ఇల్లు అక్కడికి వెళ్ళమ్మా, అక్కడ సంతోషంగా బతుకమ్మా, నా జీవితం నాశనం అయిపోయింది, నువ్వు అలా ఉండకూడదు, ఎవరు నమ్మితేమమ్మా నీకు మేలు కలుగుతుంది కదా, నువ్వు వెళ్ళు. బైబిల్ చెప్తుంది, నీ సహవాసాన్ని బట్టి నీ జీవితం పాడైపోతుంది. జాగ్రత్తగా ఉండాలి మనం. ఒక చెట్టంతా ఆకు తంచాల్సిన పని లేదు, ఒక చిన్న పండు చాలు ఆ చెట్టు విలువ మొత్తం మనం చెప్పగలం. ఆ పండ్లు ఎలాగుంటాయో, ఆ చెట్టు ఎంత ఫలిస్తుందో, ఒక చిన్న పండు చాలు. నీ జీవితం గురించి అన్ని విచారించాల్సిన పనిలే, నీ మాట, నీ సహవాసం చాలు, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు నీ సంభాషణ ఎవరితో, నీ జీవితం ఎవరితో? బైబిల్ అంటుంది మన సహవాసంలో మార్పు రావాలి. ఈ నయోమి గురించి బైబిల్ చెప్తుంది, అమ్మా నేను పాడైపోయాను నా సహవాసాన్ని బట్టి, ఇప్పుడు నువ్వైతే చక్కగా బోయాజుతో అనబడుతున్నటువంటి ఆ బెత్లెహేములో, ఆ సహవాసములో, ఆ పరిశుద్ధుల గుంపులో, ఆ సత్తు కలిగిన సంఘములో నువ్వు నాటబడమ్మా, నేను సంతోషపడతాను. ప్రైజ్ ద లార్డ్. ఏం నేర్పిస్తున్నావు నీ బిడ్డలకి? ఏ సహవాసాన్ని నేర్పిస్తున్నావు? అమ్మా ఇక్కడ కాదు రావాల్సింది, ఇంకొక చర్చి ఉంది, అక్కడికి వెళ్దాం, అక్కడైతే బాగా వాక్యం చెప్తారు, అక్కడైతే బాగా పలకరిస్తారు. నీ పేరు తెలుసా వాళ్ళకి? నీ బ్రతుకు తెలుసా? భలే గొప్పలుగా వెళ్తున్నావు కదా, నీ ఆలోచన విధానం ఏంటో, నీ కుటుంబంలో జరుగుతున్న ఆ సమస్య గురించిన ఒక చిన్న ఆలోచన వాళ్ళకి తెలుసా? కానీ నువ్వు ఎవరిని ఎదుగుతావంటో, వ్యర్థమైన అనవసరమైన చేతికి అందని దాని కొరకు సహవాసం చేస్తావంట. కొంతమంది అంట చిన్న ఎంటికలు తీసుకొని కొండకేస్తారంట. కొండ రావాలరా ఇది అని, ఎంటికలు కొండొచ్చుద్దా అమ్మా, వచ్చుద్దా? చాలామందికి అర్థం కాదు నీ సహవాసం ఏంటో, నీ జీవితం ఏంటో, అసలు ఎవరి మాటలు ఏంటున్నావు. ఏమండి, నీకంటే ఒక సేవకుడు ఉన్నాడు కదా, నీకంటే ఒక సంఘ కాపురు ఉన్నాడు కదా, నీ కొరకు రాత్రి పగలు ప్రార్థన చేస్తే ఒక గుంపు ఉంది కదా, నీవు కదా వాళ్ళతో పంచుకోవాల్సింది. అది కాకుండా ఎవరో ఏదో జరుగుతుంది, ఏదో చేస్తారు, రకరకాల సహవాసాలు. ఈ మధ్యకాలం నాకు తెలియదు కదండి ఇవన్నీ. ఒక పాస్టర్ గారు ఫోన్ చేసి చెప్తున్నారు, పలానా అక్కన, పలానా చిల్ల, పలానా అన్నన, వీళ్ళందరూ మాకు బాగా తెలుసు పాస్టర్ గారు. నీకెలా తెలుసురా మా విశ్వాసులు? మా మందిరానికి వచ్చేవాళ్ళు నీకేం తెలుసు అంటే, వాళ్ళు అంటాడు, అయ్యా వీళ్ళందరూ నాకు ఇప్పుడు తెలుసు అయ్యా, నాకు 5 సంవత్సరాల క్రితం నుంచి వాళ్ళు ఎవరాలన్నీ తెలుసు అంటున్నాడు. నాకు మైండ్ పని చేయలేదు. మరి వీళ్ళు మన దగ్గరకు వస్తుంటే మన సహవాసం కదా, నీకెప్పుడు తెలుసు అంటే ఆయన అంటాడు, వాళ్ళు మాతో బాగానే కలిసిమెలిసి బాగానే ఫోన్లు ఎవరబ్బో అంటే వీళ్ళకి ఒకరితో కాంట్రాక్ట్ కాదు, ఒకరితో ఒక సేవకుడితో కాదు, ఒక విశ్వాసతో ఒక సంఘం కాదు, 4-5 సంఘాలు ఉండాలా, 4-5 సేవకులు ఉండాలా, 4-5 విశ్వాసులు ఉండాలా. అంటే వీళ్ళు ఎవరితో ఎప్పుడు సక్రంగా పనిచేయరు. అందుకే నీ జీవితం నీకు అర్థమై సావట్లా, నీకు అర్థం కావట్లా. ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఏ మాట వినాలో, ఏ మాటకి వినకూడదో నీకు అర్థమై సావట్లేదు. నేను ఈ మధ్యకాలంలో ఒక మాట చెప్పాను, వాక్యం. ఒక సంఘానికి వెళ్ళి ఆ సంఘంలో ఇంకో పాస్టర్ గారు అదే రోజు సాయంకాలం ఒక పాస్టర్ గారు వచ్చి చెప్పాడట, ఏమని, నీతిగా బ్రతకడం కాకపోయినా పర్వాలేదు, మనం ఎలాగున్న దేవుడు మనల్ని మార్చుకునే శక్తి ఆయనలో ఉందని చెప్పాడట.
ఆయన శక్తి కలిగిన దేవుడు. నువ్వు నీతిగా బ్రతకాల్సిన పనిలా, పాపం చేయి, సిగరెట్లు తాగు, చనిపోయేటప్పుడు ఆ దొంగను మార్చుకున్నట్టు దేవుడు క్షణంలో నేను మార్చుకుంటాడు. ఆయన శక్తి కలిగిన వాడు అంటే అందరూ అని చప్పలు కొడుతున్నారు. నేనెవరే, నీతిగా బతకండి, పరిశుద్ధంగా బతుకు, పవిత్రంగా బతుకంటే వాళ్ళు చెప్పారట, ఈ పాస్టర్ పిలవ మాకు అయ్యా వచ్చే సంవత్సరం. నాకు విచిత్రంగా ఉంది. అయ్యండి అయ్యా మా విశ్వాసులు ఎవరు నేను పెద్దగా ఇష్టపడట్లేదు అయ్యండి. దేనికయ్యా అన్న అంటే నువ్వు నీతిగా ఉండాలని అంటున్నావు కదా, మరి ఆయన ఎందుకు ఇష్టపడ? ఆయన అన్నాడు అంత దేవుడు అప్పుడు క్షణంలోనే మార్చేసుకుంటాడని చెప్తున్నాడు. ఆయనకి నీ బోధకి చాలా వ్యత్యాసం ఉందయ్యా. అప్పుడు నేను అన్నాను, ఆయన అలాంటి సంఘానికి నేను రాకుండా ఉండడమే నాకు మంచిది, నన్ను పిలవమాకండి అంటే ఏమైపోయిందంటే నీకు అర్థం కాదు, కొన్ని సత్యం ఏంటి అర్థం కాదు. అన్నీ సాతాను కూడా ఏమంటాడు అవతో, అమ్మా ఈ పండు తింటే నీవు దేవదూతవే. ఇప్పుడు ఈ మనిషిలో ఏం వెలిగింది? రెక్కలు వచ్చేసి ఇక దేవదూత అంటే ఎట్లా ఉంటుంది ఆకాశంలో? ఏది మాటకే, ఒక్క మాటకే ఈ మనిషి ఎక్కడ తేలుతుంది? కొంతమంది గాల్లో కడతా ఉంటారు మేళ్ళలో. పాస్టర్ గారు ఒక్క 2 సంవత్సరాలు అయితే ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కడతాను, ఇంకొక నెల 2-3 నెలలు కష్టపడితే ఖచ్చితంగా నేను ఒక మంచి పొలం కొనబోతున్నాను. ఏదిరా నీ పొలం ఏది, నీ ఇల్లు ఏది, ఏందిరా సంగతి అంటే గాల్లో కడతా ఉంటాం. గాల్లోనంటే ఆలోచనలు. బైబిల్ అంటుంది నీ సహవాసం చాలా శ్రేష్టమైనదిగా కనబడును గాక. గట్టిగా చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. బెత్లెహేముకి వెళ్ళడానికి ఇష్టపడింది. నీ సహవాసం దేవునితో ఉంటే అపవిత్రత నీ చుట్టూ అలుముకొని ఉన్న పొరపాటునది నీకు కలగనే కలగదు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఒకసారి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో సహవాసము చేయి, దేవునితో సహవాసంలోకి రా. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో రాయబడిన మాట, చాలా మంది సమాజంగా కూడడం మానేశారు. కారణం ఏంటి అంటే ఇప్పుడు సహవాసం పడట్లేదు. ఒకప్పుడు చక్కగా అందరూ కలిసిమెలిసి వచ్చి ఒక కుటుంబం అంటే, ఒక ఇంట్లో అంటే, ఒక ప్రాంతంలో అంటే అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడడం మానుతున్నారు. కారణం ఆలోచన విధానాలు మారిపోయాయి, తలంపులు మారిపోతున్నాయి. బైబిల్లో రాయబడిన మాట ఏమండి, ఇక రాయబడిన ఒక తప్పిపోయినటువంటి కుమారుడు, అతడి గురించి రాయబడిన మాట ఏంటంటే, చెడ్డవారితో సహవాసము చేసి, లోకానుసారం వ్యక్తులతో సహవాసము చేసి అతను ఉన్నదంతా పోగొట్టుకున్నాడు. దేవుని బిడ్డలతో మన సహవాసం మారును గాక. గట్టిగా చెప్తున్నా హల్లెలూయా. చూడండి ఒక మాట బైబిల్లో నుంచి యోహానుకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుతారా? చూడండి, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిస్తే అయితే దేవునికి మహిమ కలుగునుగాక. ఇక రాయబడిన మాట ఏంటంటే, ఆయనతో మనం సహవాసము చేస్తున్నామని చెప్పుకొని ఏమండి చీకటిలో బ్రతుకుతున్నారు. ఎలా, ఎక్కడ బతుకుతున్నారట ఇల్లు? ఎవరితో సహవాసం? రైట్ లేచురా త్వరగా. ఎవరితో సహవాసం చేస్తున్నా నేను అడిగితే, అయ్యా నేను ఆదివారం చర్చికి వెళ్తానయ్యా అని అంటున్నాడు. అవునా, మీరు చర్చికి వెళ్ళేవాళ్ళంటారా? అవునయ్యా మేము చర్చికి వెళ్ళేవాళ్ళమే. ఒరే మీరు పాటలు పాడతారా? అవునయ్యా మేము భలే పాడేవాళ్ళమయ్యా. అట్టయితే మీరు ఇంకా లోకానుసారంగా ఉండరుగా? అబ్బా మేము ఏం ఉండమయ్యా, చిన్నప్పటి నుండి పరిశుద్ధంగా బతుకుతున్నామయ్యా. కానీ ప్రజలకైతే దేవునితో తిరుగుతున్నాను చెప్తున్నాడు, కానీ ఇతడి జీవితం అంతా ఎలాగుందట? లోకానుసారం చీకట్లో బతుకుతున్నాడని రాయబడింది. అంటే చీకట్లో వేసే కార్యాలు. ఏవండి, దేవుని కొరకు బతుకుతున్న పేరు మాత్రమే. నువ్వు దేవుని బిడ్డ, మరి నీ సాక్ష్యం ఏంటి? పేరు మాత్రమే నువ్వు చర్చికి వెళ్ళే వ్యక్తివి, మరి నీ కుటుంబంలో నువ్వు ఎలా ఉన్నావు? నీ భర్త దగ్గర ఎలా ఉన్నావు? నీ తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉన్నావు?
నీ తోబుట్టువుల దగ్గర ఎలాగున్నావు, పేరు ఒకటిగా లేకపోతే నువ్వు జీవించే విధానం ఒకటిగా అలా ఉంటే ప్రభు చెప్తున్నాడు ఏదో నీ సహవాసముల దోషం ఉంది, అందుకే అటు ఇటు తిరుగుతున్నావు. ఏమండి, పేరు గొప్ప, ఊరు. కొంతమంది పేరేమో దేవుని బిడ్డ అని పెట్టుకుంటారు, మళ్ళీ తర్వాత వాళ్ళు జీవించదంతా ఎక్కడ, లోకానుసారం. బైబిల్ చెప్తుందండి, ఎందుకు చీకటి కార్యాన్ని విడిచిపెట్టలేకపోతున్నా, ఎందుకు దేవునితో సహవాసం చేయలే, నీ గురేంటి, నీ గమ్యం ఏంటి, ఎక్కడి నుండి నువ్వు ఏ గుంటలో నుండి త్రవ్వబడ్డావు, ఏ స్థలముల నుండి నువ్వు చెక్కబడ్డావో అది నువ్వు మరచిపోయావా, అది మరచిపోయి దేవునికి దూరమైపోతున్నావా? ప్రభు అంటారు నువ్వు ఎక్కడి నుండి ఏ గుంటల నుండి నువ్వు లేవనెత్తబడ్డావు అది నువ్వు తెలుసుకొని ప్రభు కొరకు చచ్చిపోయేంత వరకు నమ్మకంగా మనం బ్రతుకుతాము గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే మన సహవాసం చేస్తామా, ఏమంటే కొన్ని రోజుల తర్వాత మనకు అర్థం కాకుండా మారిపోతామంటాం. ఆలోచనలు మారిపోతాయి, విధానాలు మారిపోతాయి, తలంపులు మారిపోతాయి, క్రియలు మారిపోతాయి, పద్ధతులు మారిపోతాయి, సాంప్రదాయాలు మారిపోతాయి, ఏమంటే నామకరణమైనటువంటి అనుభవాలు మారిపోతాయి. దేవునితో సహవాసం చేస్తే ఇక లోకముతో మన సహవాసం చెయ్యలేము. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది అటు ఉంటారు, ఇటు ఉంటారు, వాళ్ళతో ఉంటారు, వీళ్ళతో ఉంటారు. ఏమంటే ఎవరిని పాడు చేసుకోరు, ఎవరిని పగగా ఎంచుకోరు. అబ్బో, వీళ్ళ ఆలోచన ఏంటంటే పాము సావకూడదు, కర్ర. ఇప్పుడు పాము సావకుందామంటే పాము ఏమన్నా వదిలిపెట్టుద్దా? ఏదా ఒకరోజు కరుసుద్దా, కరుతుందా? ఒక్కసారి పావును కదిలిచ్చి మన ఇంట్లో వచ్చి పడుకుంటాం మనం మనశ్శాంతిగా. నువ్వు కదిలిచ్చి ఇది పోతా ఉంది, చిన్న కర్ర తీసుకుని ఇట్లా కొట్టావు, ఇంక నేను అనిపోయి నువ్వు ఇంట్లో కూర్చుంటే అది వదిలిపెట్టుద్దా? ఒరే, నన్ను కదిలిచ్చి నువ్వు ఎక్కడికి పోయిదాక నేను వస్తాను రా అని వస్తూ ఉంటుంది. నువ్వు ఫారెన్లోకి వెళ్ళినా వచ్చుద్ది పాము. మీకు తెలుసా తెలీదా? ఎందుకు విచిత్రంగా చూస్తారు. హల్లెలూయా. పాపం కూడా అంతే, ఓరగట్ట కదిలిచ్చి అబ్బా ఇంక నేను ఏం పెద్ద తప్పు చేయలేదు, నేను అంత పర్ఫెక్ట్ అని కూర్చున్నా ఆ పాపం పెద్ద నీ జీవితంలో శాపంగా మారుద్ది. కదిలిచ్చి జీవితాన్ని కంపు చేసుకోవద్దు. ఏమండి, కొంతమంది దేవునికి విరోధంగా, దేవుని బిడ్డలకు విరోధంగా ఉన్న వాళ్ళతో కొన్నిసార్లు ఏం చేస్తారంటే వాళ్ళు మనకి చెడుగా అనిపించుకోకూడదయ్యా అని వాళ్ళతో అంటనట్టుగా ఉంటారు, మంచి మాట్లాడుతున్నట్టే ఉంటారు. ఏమండి, తప్పుగా ఏమంటదు, ఇదిగో మన ఎవరిని పగస్తులు చేసుకోకూడదయ్యా అని చెప్పేసి వాళ్ళు తెచ్చింది పెడితే తింటుంటే అసలు దేవుణ్ణి వదిలిపెడుతున్నారు బాబు నువ్వు ఆ సహవాసంలో చేరి. బైబిల్లో రాయబడిన మాట అదేగా, ఎవరు వస్తున్నా మనోడు కాదంటున్నాడు అంట రాజు, సొలొమోను రాజు. అబ్బా, నీ జ్ఞానము, నీ తెలివి, నాయనా నా కూతుర్ని ఇస్తా తీసుకోరా అంటున్నాడు. ఎవరిని కాదంటలేదు. చూడండి ఆ మాటలు మీరు బైబిల్లో రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం త్వరగా చూడండి. రాజుల మొదటి గ్రంథం. మోయాబీయురాలైన అమ్మోనీయులు, సిమోనీయులు, హిత్తీయులు అనుజనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు ఇశ్రాయేలు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెలను గాక ఆ జనులను ఇంకా అనేక మంది పరస్త్రీలను మోహించి ఈమెమైపోయాడట. 4వ వచనములో భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా ఇతను ఏమైపోయాడంట, దేవతల తట్టు. ఏమంటే ఇక్కడ రాయబడిన మాట ఇంకొకసారి మరలా మీరు ఒక్కసారి నాతో పాటు చదవండి ఆ మాటని. ఎవరితో తట్టు మీ హృదయములను, మొదటి వచనం, మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చెయ్యనీయకూడదనియు
యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అసలు ఆ మాట మీకు అర్థమైందా? ఏవండి, అన్యులతో మన సావాసం చేయకూడదు, వాళ్ళని మనతో చేయనేకూడదు. ఎందుకు? ఇప్పుడు మీకు ఇంకో మాట చెప్పనా, మీరెంత భక్తి చేస్తూ ఉంటారు కదా, మీతో అన్యులు కలుస్తూ ఉంటారు కదా, వాళ్ళు కలిసినప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడు 100 మాటలు మీకు చెప్తాడు. ఈరోజు పలానా సీరియల్ భలే ఉందమ్మాయి, పలానా ఇదిగో భలే, వాళ్ళు భలే తిట్టుకున్నారు, అబ్బా పలానా గుడి దగ్గరికి వెళ్ళాం మేము, దాన్ని వధించాం, ఇది రకరకాలుగా పూజలు పునస్కారం భలే చెప్తా ఉంటారా? నువ్వు ఇంత వాళ్ళు చెప్పిన అదంతా ఇంటవా? గంట ఇంటవా? కనీసం ఒక్క 10 నిమిషాలైనా దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఒక్కడి దేవుడు, ఆయన నమ్ముకో, యేసయ్య దగ్గరికి రా అని యేసయ్య గొప్పతనాన్ని నువ్వు చెప్పగలుగుతావా వాళ్ళతో? వాళ్ళు చెప్పిందంతా ఏంటో నీ మాట వాళ్ళు వినరు. వాళ్ళు ఎక్కడికి పొమ్మంటే అక్కడికి పోతావు, ఏది చేయమంటే అది చేస్తావు, ఏడ కూర్చున్నారా అంటే పోతావు, పోయి కూర్చుంటావు. ఇదిగో ఆడ కాదు సరదా కందుకూరు పోయిద్దారా అంటే కందుకూరు పోతావు, ఆడ కాసేపు కూర్చుంటావు. ఒక్కసారైనా వాళ్ళు చెప్పిన చోట్లకి అంతా నువ్వు వెళ్ళావు కదా, నీవు ఒక్కసారైనా వాళ్ళ మందిరానికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టావా? నీవు నీ థిక్ ఫ్రెండ్స్ కదా, నీ స్నేహితులు కదా, ఏవండి నీతో సహవాసంగా ఉంటున్నారు కదా, వాళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తున్నావు కదా. ఇదిగో కాసేపు అక్కడ ముచ్చట పెడతానంటే ఆడికి వెళ్తున్నావుగా, ఆడికి వెళ్దామంటే ఆడికి వెళ్తున్నావుగా, ఏడ కూర్చుందామంటే ఇక్కడ తిందామంటే ఎక్కడికి వెళ్తున్నావుగా, అక్కడికంటే అక్కడికి వెళ్తున్నావు కదా. మరి ఎంత వాళ్ళు చెప్పిందంతా చేసావు, ఒక్కసారైనా అయ్యా చర్చికి వెళ్దాం రావచ్చు కదా, ఈరోజు స్పెషల్గా, లేకపోతే న్యూ ఇయర్ ఆరాధన జరగబోతుంది మనకి, రా కాసేపు 1 గంట కూర్చో అని చెప్పగలుగుతావా? అప్పుడు నువ్వనే మాట ఏంటంటే, అయ్యా మనం ఎవరిని బలవంతము చెయ్యరాదు, మనము ఎవరమంటే వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళని వదిలేసేవారమి మనం. ఆ ఒక్క డైలాగుతో నీ జీవితాన్ని మౌనంగా గడుపుకుంటా పోతావు. ఒక్కరికైనా వాక్యం చెప్పావా? అయ్యా దేవుడి మేలు చేయని 100 మందికి 100 రకాలుగా వాక్యం చెప్తాను. ఒరే, ఒక చిన్నాడు, లేకపోతే ఒక పూజారు, లేకపోతే ఒక ఊర్లో ఉన్న ఒక వ్యక్తి ఒక చిన్న మాల వేసుకోను, నేను అనుకున్న కార్యం జరిగిందో అని ఊరు మొత్తానికి భోజనాలు పెడుతున్నాడు, ఊరు మొత్తానికి కావాల్సిన పూజలు చేపిస్తున్నాడు, లక్షలు పోస్తున్నారు. కానీ నువ్వు దేవుని కొరకు 10 మందికైనా భోజనం పెట్టగలిగావా? ఏంటి నీ సహవాసం? మరి ఎవరితోనూ సహవాసం చేస్తున్నావు? బైబిల్ అంటుంది అన్యులతో సహవాసం చెయ్యవద్దు అని ప్రభు చెప్పాడు. వద్దు అంటే చెయ్యకుండా ఉండడమే అది మనకి మేలు కలుగును గాక. గట్టిగా చెప్దాం హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. మనందరం ఎవరమట? ఒక సంఘముగా, ఒక సహవాసముగా కూడి ఉన్న వారం మనం. మాటలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 14-15 వచనాలు. మనమందరము ఒక్క ఆత్మయు పానము చేసిన వారమైతిమి, శరీరము ఒక్కటే, అవయముగా ఉండక అనేకమైన అవయములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనుక శరీరములో కానని పాదము చెప్పినంత మాత్రము శరీరములోనికి కాకపోలేదు కదా. మీకు అర్థమవుతుందండి? ఇదిగో నేను శరీరంలో నుండి పక్కకు వచ్చాను, ఇక నేను మీకు సంబంధం లేదు అని ఓరక మాటలు చెప్తే కుదరదు కదా. మీకు అర్థమైందా? ఒక కుటుంబం, మనం ఒక కుటుంబంలో ఒక సంఘముగా ఉంటున్న మనం, ఒక్క శరీరం మనం. నాకు సంబంధం లేదని ఒకవేళ నువ్వు పక్కనున్నా నువ్వు శరీరంలో ఉన్నవాడివే. దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చాడా, భార్యని ఇచ్చాడా, పిల్లల్ని ఇచ్చాడా, తల్లిదండ్రులను ఇచ్చాడా? నేను వేరుగా ఉంటాను అన్నంత మాత్రాన అది నీ కుటుంబం కాకపోదు. నీ కుటుంబమే గనుక మనం వేరుగా ఉండాలనుకున్నా అది కుదరదు. నువ్వు కుటుంబం అని నువ్వు మర్చిపోకూడదు. మనందరం ఒక శరీరం అని నువ్వు మర్చిపోకూడదు. కళ్ళు అనుకుంటే అట్ట, చెవులు అనుకుంటే అట్ట, కాళ్ళు అనుకుంటే అట్ట, ఎన్ని అనుకున్నా అవి శరీరంలో ఉండకుండా ఉంటాయా? శరీరంలో ఉండకుండా ఉంటాయండి అవన్నీ? చెప్పండి అండి, ముగిచ్చేస్తాను. ఉంటాయి కదా, ఒక్క శరీరంలోనే ఉంటాయి.
ఒకవేళ కావాలనుకుంటుందా డబ్బే నీకు సంబంధం లేదు, ఇదిగో నాకు నువ్వు సంబంధం లేదు అన్నంత మాత్రాన సంబంధం లేకుండా పోయిద్దా? పారా నీ బతుకు నువ్వు బతకరా, వదిలేశారా నిన్న అని నువ్వు ఎన్నన్నా ఆ మనిషి నీకు దూరంగా ఉన్నంత మాత్రాన వదిలేసిన తగిన ఉంటావా? ఏమంటే అయ్యా ఎట్టున్నాడు కనుక వదిలేసాగా, నీకెందుకు మళ్ళా ఎట్టుంటే నీకెందుకు? మనసు ఏం చేస్తుంది? అంత సామాన్యంగా వదిలిపెట్టుద్దా బంధం? ఏమండి అయ్యో తిన్నాడు లేదు ఒక మాట అడగచ్చగా, నీకెందుకు, నేను అడగలేదు కదా అన్నం అనుకో. అప్పుడు వాళ్ళు ఏమంటారు, కాదులయ్యా ఒక మాట అడిగయ్యా, ఇదిగో నేను అడగలేనులే కానీ అమ్మా నువ్వు అడుగు అంటే. నేను అనేది ఏంటంటే ఎంత విడదీసుకోవాలన్నా విడిపోని బంధాన్ని ప్రభు మనకిచ్చారు. గట్టిగా చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. భార్య భర్తలంటే, తల్లిదండ్రులంటే, కుటుంబం అంటే అంత సామాన్యంగా విడిపోయే బంధం కాదు ఇది ఓరకిన మాటలతో జరిగే కుటుంబం కాదు. ఏమండి భర్తకు బాగలేకపోయినా, భార్యకు బాగలేకపోయినా, ఈ మధ్యకాలంలో నేను ఒక చిన్న యూట్యూబ్లో చూసానండి, వయస్సు 70 సంవత్సరాలు ఒక ముసలాయనకి, ఆమెకి ఒక 65 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటాయి. ఆ వయసులో కూడా వాళ్ళిద్దరు కలిసిమెలిసి నడిపించబడతా ఉన్నారు. అంత విడిపోయే బంధాలు అయ్యి మాటలతో మనం 100 మాట్లాడచ్చు. అదిగో నీది నువ్వు చూసుకో, ఇదిగో నీకు నాకు సంబంధం లేదు, అసలు నీది నేను కట్టను, నీకు నాకు సంబంధం లేదు, నీకు అన్నం పెట్టను. ఎన్నన్నా సాయంత్రానికి మళ్ళీ ఏమంటావు, తిన్నారో లేదు అడుగు, నేను అడగనులే కానీ అడుగు, నువ్వు అడుగు, నేను పలకనులే వాళ్ళతో. నువ్వు పలకనప్పుడు నీకు ఎందుకయ్యా, కుదిరి కొట్టచ్చగా. ఉండడం, పోయేటప్పుడు వచ్చేటప్పుడు తిన్నాడా లేదా, ఏందో ఓరకనేది అంటారు. అన్నా తిన్నాడా లేదా, తింటే చాలే అంటే కదా. ఆ బంధం అలాగే ఉంటుందండి. అదే క్రీస్తుతో మనకున్న బంధం. ప్రభు ఒకవేళ నువ్వు దూరంగా బతుకుతున్నా ప్రభు నిన్ను వదిలిపెట్టడు. ఒరే ఈ బిడ్డ ఈరోజు వారం రాలేదులే, పోతే పోయింది పో అని దేవుడు వదిలిపెట్టడు. మరలా ఆయన నిన్ను అదుక్కుంటా ఉంటాడట. ఇది దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన అనుబంధం. ప్రైజ్ ది లార్డ్. శబ్దం గట్టిగా హల్లెలూయా. అందుకని మనం వేరు కాదు, ప్రభుతో సహవాసంలో ఉంటే, ప్రభుతో ఐక్యతలో ఉంటే, ప్రభుతో నడిపించబడితే ఖచ్చితంగా ప్రభు మనల్ని ఎన్నడూ సిగ్గుపరచకుండా ఆయన ఉండు రాజ్యములో మనమందరం ఉండులాగున ప్రభు కృప చూపించునుగాక. లాస్ట్ ఇంకొక మాట బైబిల్ చదివి మనందరం ముగించుకుందాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుదాం. 13వ వచనాన్ని. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనాన్ని. మరియు పరలోకములో నుండి దిగివచ్చిన వాడు, అనగా పరలోకానికి మనిషి కుమారుడిగా ఎవరునూ లేడు. చూడండి, గమనించండి, ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, మూడవదిగా మనం ఎక్కడి నుండి ఎక్కడికి ఎలా మనం వెళ్ళాలి అని అంటే ఇక్కడ రాయబడింది, ఇప్పుడు ఈ భూమి మీద నుండి మనము పరలోకానికి ఎక్కిపోవాలి. యేసు ప్రభు పరలోకముల నుండి మన కొరకు ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఒక మనుష్య కుమారుడు చెయ్యలేని గొప్ప త్యాగపూరితమైన అనుభూతిని దేవుడు మనకు చూపించాడు. ఒక మాదిరి. దేని కొరకు? ఒక మాదిరి అంటే మనము కూడా మరల పరలోక రాజ్యానికి వెళ్ళగలము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు కొన్నిసార్లు మన తల్లిదండ్రులు ఉన్నారనుకోండి, మన వాళ్ళతో పాటు పొలంలో వెళ్తా ఉన్నాం అనుకోండి, ఆ పొలంలో దారి మనకు తెలియకపోవచ్చు. అప్పుడు తల్లి ఏం చేస్తుంది, తండ్రి ఏం చేస్తాడంటే మనకు ముందు ఇలా నడవచ్చు అని ఇలా పంగ జాపి అక్కడ అంత దూరంలో కాలేస్తారు. దేని కొరకు? అయ్యా మధ్యలో దారి లేదు, ఇక్కడ కాలేస్తే మరల అక్కడ కాలు వేయాలని ఎందుకు చూపిస్తారు? వెనకున్న మనము ఓహో నీ ఇట్లాగా దాటాల ఈ కాలవా అనుకుని నడవడానికి. మాకు తెలుసులయ్యో ఈ నడకలు మేము ఎప్పుడు నడిచామో అంటే నీళ్ళలో బుడద కొట్టుకొని పోతాం. చూపించేది మార్గం ఎందుకు అంటే మనం అలా నడవడానికి. యేసు ప్రభు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు, అలాగే ఈ భూమి మీద నుండి పరలోకానికి ఎట్టెళ్ళాడు. ఈ భూమి మీద ఉన్న మనందరము ఇక్కడి నుండి పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ప్రభువైన యేసు మనందరి కొరకు ఒక మాదిరిగా ఉన్నట్లు మనము ఈ భూమి మీద నుండి పరలోకానికి ఎక్కిపోవుదుముగాక.
హల్లెలూయా, హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, పాత నిబంధన భక్తులందరూ కూడా ఈ భూమి మీద నివాస స్థలమైనటువంటి గుడారాలు కట్టుకోలేదు. దేని కొరకై అంటే వాళ్ళు అంటారు, మా నివాస స్థలమైన గృహం పరలోక రాజ్యములో ఉంది, అక్కడ పునాదులు కలిగిన పట్టణం ఒకటి ఉంది, ఆ పట్టణము కొరకు మేము బతుకుతున్నాం, ఆ పట్టణములో నివాసం మేము చేయబోతున్నాం, ఆ పట్టణములో, ఆ పురములో, ఆ పరిశుద్ధమైనటువంటి పరలోకములో నేను అక్కడ ఉండబోతున్నాను అని ఎంత ఆస్తున్నా, ఎంత కోట్లు ఉన్నా, ఎంత సిరి సంపదలు ఉన్నా ఈ భూమి మీద వాళ్ళు నివాసయోగ్యమైన ఇల్లులు కట్టుకోలేదు. కారణం ఏంటంటే ఒక స్థిరమైన పునాది ఉంది అని. ఈరోజున మనం భక్తి చేస్తున్నాం ఏదో అసాధారణంగా, అనాలోచనగా, నిర్లక్ష్యంగా కాదు, గురితో. ఇక్కడ కన్ను మూస్తే నా ప్రభువుడిలో నేను కన్ను తెరవాలి. ఆమేన్, ఆమేన్. అవునండి, ఇక్కడ కన్ను మూస్తే, బైబిల్లో యోబు కూడా అదే అంటాడు కదా, అయ్యా ఇంత బలహీనతో బాధపడుతున్నా ఏం సంగతి అంటే, మరలా నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు నేను చూస్తాను, నా కళ్ళతోనే చూస్తాను. మరి ఇంత రోగం ఎందుకని వేస్తున్నావు? ఇన్ని అప్పుల్లో ఎందుకు కూరుకుపోతున్నావు? ఏదో దూషించి సావచ్చు కదా, ఎందుకు నీకు ఇంత నష్టాలు, ఎందుకు నీకు ఇంత కష్టాలు అంటే, ఓరే బాబు ఈ కష్టాలు, నష్టాలు, రోగాలు, సమస్యలు ఇవి నన్ను ఎంత కృంగదీసినా పర్వాలేదు, నా కొరకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన కొరకు నేను బతుకుతున్నాను, అందుకే ఇన్ని నిందలు పడుతున్నాను. ఏమంటే తెల్ల బట్టలు కట్టుకొని బైబిల్ పట్టుకొని పోతుంటే కొంతమంది వెనకున్నటువంటి ఎంతోమంది ఏమంటే పిల్లలు కామెంట్లు చేస్తూ ఉంటారు, చప్పట్లు కొట్టుకునే వాళ్ళు వీళ్ళు. ఎవరు వీళ్ళు? చెప్పడండి. చప్పట్లు కొట్టుకునే వాళ్ళు వెళ్తున్నారా అంటే అవన్నీ వెనకుండే రోషం లేక కాదు, ఏమంటే ఎదిరించే శక్తి లేక కాదు, వీటన్నిటిని భరించడానికి కారణం ఏంటంటే ఒక పునాదులు కలిగిన పట్టణం మన కొరకు ఒకటి ఉంది. ఆమేన్, హల్లెలూయా. అక్కడికి వెళ్ళడానికి ఎంతమంది ఎన్ని కామెంట్లు చేస్తున్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నా, ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రవర్తిస్తున్నా, చూసి చూడనట్లుగా, విని విననట్లుగా, పట్టి పట్టనట్లుగా ఎందుకు వెళ్తున్నామంటే సీము రక్తం లేక కాదు, ప్రభు కొరకు వాటన్నిటిని పెంటతో సహా ఎంచాము గనుక. ఆమేన్. ఒక దైవజనుడు వెళ్తుంటే ఒరే బోడాడా, ఒరే బోడాడా అని ఎగతాళి చేస్తా ఉంటే వెనక తిరిగి ఒక్కొక్కరిని ఇదిలించలేదు, మౌనంగా వెళ్ళిపోయాడు. ఎలుకు బంట్లు వచ్చి ఒక్కొక్కరిని పీక్కొని తినయని బైబిల్ చెప్తుంది. అవునండి, నువ్వు దేవుని కొరకు బతుకు, నీకు విరోధంగా ఉన్న వాళ్ళందరినీ దేవుడు సద్దుమనుస్తాడంతే. ఆమేన్, హల్లెలూయా. తీర్పు తీర్చడం నీ పని కాదని బైబిల్ చెప్తుంది. నీ పని ఏంటంటే ఇక్కడ నుండి నా ప్రభు దగ్గరికి నేను ఎలా ఉండాలి, ఎలా వెళ్ళాలి, ఎలా భక్తి చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఇంకెంత ఉపాసాలు ఉండాలి, ఇంకెంత దేవునితో దగ్గరగా ఉండాలి, ఇంకా ఏ మాట చదవాలి, దేవునితో దగ్గరగా అవడానికి, దేవుని స్వరం వినడానికి, దేవునితో మమేకం అవ్వడానికి, ఆయనకి ఇంకా నేను ఎంత దగ్గరగా ఉండాలి, ఎంత ఉపవాసం ఉండాలి, ఎంత ప్రార్థన చేయాలి, ఈ గమ్యముతో, ఈ గురితో, ఈ దర్శనముతోనే మనము పరిగెత్తుదుము గాక. బైబిల్లో లాజరు ఉన్నాడు, లాజరు పిచ్చోడు కాదు, లాజరు పిచ్చోడు కాదు. లాజరు బైబిల్లో ఉందా పిచ్చోడని? దరిద్రుడని ఉంది, ఆయన పిచ్చోడు కాదు. ఏమంటే ఆయన ఎగతాళి చేస్తుంటే ధనవంతుడు, సీము రక్తం అన్నీ ఉన్నాయా లేవా ఆయనలో? పిచ్చోడయి కాదు, ఒక్క మాట కూడా ఎదురు తిరగండి. ఒరే బాబు, ఎన్ని తిట్టుకున్న ఈ భూమి మీదే ఒక రాజ్యం ఉంది, అది స్థిరమైన రాజ్యం. ఆ రాజ్యానికి నేను వెళ్ళబోతున్నాను. ఏ ధనవంతుడా, విర్రవీగుతున్నవరా డబ్బు ఉందని, దేవుడు లేడు దేవుడు లేడని ఎగురుతున్నవరా బాబు, నా మాటినరా, పరలోక రాజ్యానికి రావడానికి కొంచెమైనా దేవుని సన్నిధానికి రారా బాబు, దేవుని ఒప్పుకోరంటే ఏ నోరు ముయ్యరా, ఈ జన్మ తప్ప మరొక జన్మ లేదు. కొంతమంది అంటా ఉంటారు, అయ్యా ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా నీకు బిడ్డగా పుట్టాలయ్యా. నువ్వు నాకెట పడతావు తల్లే, నీ మాటలు కాకపోతే. ఆమంటది ఒక తల్లి ఈ మధ్య కందుకూరులో, అయ్యా నాయనా నీకు బిడ్డగా పుట్టాలయ్యా అని.
ఏమంటే ఈ మనిషికి ఎక్కడ దాకా తెలిసిందంటే మరలా పడతాను మరలా చేస్తా మరలా పడతా, ఇది తప్ప అసలుకి ఒక స్థిరమైన రాజ్యం ఉంది, ఒకే ఒక్క జీవితం. ఇక ఈ జీవితం ముగించబడితే మరొక జీవితం లేదు. ఆ జీవితం కొరకే నువ్వు బ్రతుకుదువు గాక. ఈ జీవితం ఒక్క జీవితమే, దీని కొరకే శ్రమలైన, నిందలైన, అవమానమైన, కష్టమైన భరించు, తట్టుకో, ఓర్చుకో, నిలబడు. పరలోక రాజ్యములో దేవుడు నిన్ను మహిమ ఘనతలతో ప్రార్థిస్తూ అద్భుతమైనటువంటి జయధ్వనులతో ఊరేగించునుగాక యేసు నామములో, ఊరేగించునుగాక యేసు నామములో. హల్లెలూయా. ఆ రాజ్యాన్ని గురించి నువ్వు సిగ్గుపడకూడదు. అక్కడ సిగ్గుపడకుండా ఉండాలంటే ఈ భూమి మీద నీకు సిగ్గు కలిగిన తల దించుకో. ధనవంతుడు ఎన్ని రకాలుగా మాట్లాడినా ఈ లాజరు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా అదే బ్రతుకుతా ఉన్నాడు. ఈరోజు ఆయన గురించి రాయబడింది, ప్రశాంతంగా అబ్రహాము రొమ్మున ఆనుకొని హ్యాపీగా దర్జాగా ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నాడు. ధనవంతుడు అంటాడు, అయ్యా అబ్రహం గారు, ఆ లాజను కొద్దిగా లేపయ్యా, లేపు, ఆ లాజను లేపు, వాడు నా దగ్గర కూలికి పనిచేసినాడు, వాడు లేపు. వాళ్ళు ఎవడు ప్రశాంతంగా పడుకున్నాడు. కాదయ్యా ఉదయాన్ని అడుక్కుంటాడేమో, లేపు లేపు. ఇప్పుడు అడుక్కునేవాడు కాదురా వాడు. భూమి మీద ఉన్నప్పుడు అడిగాడు, భూమి మీద ఉన్నప్పుడు పొలం పని, పచ్చాకులు, లేకపోతే అంటారు పత్తి పని, లేకపోతే ఇంకా కరువు పని, నాటు పని, ఇంకా ఉద్యోగం, వ్యాపారం. ఇప్పుడు లేవు. ఏంట్రా బాబు అంటే ప్రశాంతంగా ఉన్నాడయ్యా. ఎంత ప్రశాంతమైన జీవితం అనుభవిస్తున్నాడు. మరి నీవు వేదనకరమైన అనుభవం భూమి మీద ఉన్నప్పుడు నీకు అర్థం కాలా, చర్చి విలువ అర్థం కాలా, సేవకుడి విలువ అర్థం కాలా. మందిరం అనుకుంటుంటే ఏముందలే మందిరం, ఇప్పుడు కాదు వచ్చే వారం బావచ్చలే చులకనగా తీసేస్తా, నీకు అర్థం కాలా. ఇప్పుడు అర్థం కాదు నీకు. ఆ యాత్రలో పడుతున్న ధనవంతుడికి అర్థమైంది, అయ్యో భూమి మీద ఉన్నప్పుడు నేను లెక్క చేయలేదే, భూమి మీద ఉన్నప్పుడు మా పాస్టర్ గారి మాటలు వినలేదే, ఇదేముందని అనుకున్నానే, అయ్యో ఇంత భయంకరమా. ఇంకా ఎంత ఏడ్చినా నీకు మేలు కలగనే కలగదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని బిడ్డలుగా సంఘముగా మనందరం ఉన్నాం కనుక ఆ పరలోక రాజ్యము కొరకు సిద్ధపడు. ప్రకటన గ్రంథంలో రాయబడింది, యేసుప్రభు ధవళ సింహాసనం దగ్గర తండ్రి కూర్చునుంటే ఆ తండ్రి పక్కన యేసుప్రభు కూర్చునండి. అప్పుడు యేసుప్రభు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, అదిగో అయ్యా, అదిగో వీళ్ళందరూ ఎవరనుకున్నవయ్యా, తెల్లటి బట్టలు వేసుకొని దేవదూతలు మరి ఇక్కడ కనపడుతున్నారు. ఎవరు వీళ్ళు? భూమి మీద నా నిమిత్తమై బహుమాశ్రమలు అనుభవించిన వాళ్ళు. మహాశ్రమలో చిన్న చిన్న శ్రమలు కాదు, మహాశ్రమలు అనుభవించిన వాళ్ళు. అవునా? అన్ని శ్రమలు అనుభవించారా భూమి మీద? అవునయ్యా. ఎన్నో నిందలు పడ్డారయ్యా, అవమానం పడ్డారయ్యా. దేని కొరకరా మీరు ఇన్ని బాధలు పడుతున్నారంటే ఏదో ఉంది, ఈ దేవునిలో గొప్పతనం అని ప్రభు కొరకు నిలబడ్డారు, పరిశుద్ధంగా బతికారు, రకరకాల మాటలు మాట్లాడుతున్నా వాటిని తట్టుకొని నిలబడి ప్రభును చూస్తా బ్రతికారు. ఇదిగో ఇప్పుడు వాళ్ళందరికీ సింహాసనం ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సాక్ష్యంలోకి నీవు నేను మనందరం వచ్చుదుము గాక. గట్టిగా చెప్దాం ఆమేన్, హల్లెలూయా. ఎస్తేరు గురించి బైబిల్లో రాయబడింది. ఎస్తేరునట హేగే అలంకరించినట్లుగా ఆయన ఎలా చెప్పాడో అలా అలంకరించుకోవడానికి ఇష్టపడింది. అప్పుడు ఎస్తేరు ఆ రాజ్యానికి రాణిగా మార్చబడిందని బైబిల్ చెప్తుంది. చాలామంది స్త్రీలు వాళ్ళకి నచ్చినట్లుగా అలంకరించుకున్నారు అని రాయబడింది. అక్క, ఒకవేళ ఈ మాటలో నీకు కొంచెం బాధగానే ఉండొచ్చు, ఈ మాటలో నీకు నచ్చకపోవచ్చు, ఈ మాటలో అయ్యా మేము ఎప్పుడు వినలేదు కదా, ఏంది ఇంత ఖచ్చితంగా ఉండాలా, ఇంత అవసరమా, నువ్వు కావాలని మా గురించి చెప్తున్నట్టున్నావు, నువ్వు నా గురించి రాసుకొని వచ్చినట్టున్నావు, అయ్యా ఇది నాకే తగలుతుంది అని ఒకవేళ నువ్వు అనుకున్నా, ఒక దైవజనుడు నేను ఎలా నడిపిస్తున్నాడో అలా నడవడానికి నువ్వు ఇష్టపడితే నిశ్చయముగా పరలోక రాజ్యంలో మనందరం ఉందుము గాక. హల్లెలూయా. నీకు నచ్చినట్టుగా నువ్వు బతకద్దు, నాకు నచ్చినట్టుగా నేను బతకాలంటే నా జీవితం ఎంత భయంకరంగా ఉంటుందండి. దేవునికి నచ్చినట్టుగా మనం బ్రతికితే దేవుడికి కొన్ని కండిషన్లు ఉంటాయి. తల్లిదండ్రులకు పిల్లలు వాళ్ళకి నచ్చినట్లుగా బతికితే అది కుటుంబంగా ఉంటుందా? తల్లిదండ్రులు గుండెల్లో ఎంత గుణపాల్లాగా తయారవుతారో అదే తల్లిదండ్రులకు నచ్చినట్లుగా పిల్లలు బతుకుతుంటే వాళ్ళ బ్రతుకు చాలా మహిమకరంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్.
ఒక దైవజనుడిగా సంఘాన్ని నేను ప్రతిమలాడుతూ కోరుకుంటున్నాను. అదేంటంటే సంఘములో ఒక దైవజనుడు నిన్ను ఎలా నడిపిస్తున్నాడో ఆ దైవజనుడికి నువ్వు అప్పగించుకున్నప్పుడు ఆ సేవకుడి మాట ప్రకారముగా, ఆ దైవజనుడి నడిపింపు ప్రకారముగా, ఆ సంఘము నడిపింపు ప్రకారంగా నువ్వు నడువు. ఖచ్చితంగా నా దేవుడి నిన్ను ఆయనకు నచ్చినట్లుగా నిన్ను మార్చుకొనును గాక. ఆమేన్, హల్లెలూయా. అప్పగించుకోవడానికి ఇష్టపడు. పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఈ భూమి మీద ఉండగానే తర్వాత నువ్వు ఎంత సాధించాలన్నా, ఎంత కష్టపడాలన్నా నీ జీవితం ఉండదు. ఏమండి, ఎంత అల్లరి చేయాలన్నా చిన్న వయసే. పెద్ద వయసు వచ్చిన తర్వాత అల్లరి చేస్తే ఈడెవరు అల్లరిలాగా ఉన్నాడు అని అందరూ ఎగతాళిగా మాట్లాడతారు. చిన్నప్పుడు ఎంత అల్లరి చేసినా ఎంత ముద్దుగా చేస్తున్నాడయ్యా, ఎంత చక్కగా గోల్ చేస్తున్నాడయ్యా, అసలు మా మీదే పోతున్నాడయ్యా అని ఎంత మురిచిపోతాం. పెద్ద ఎరిగి నాకు పోతే అప్పుడు ఇష్టపడవు కదా. ఎందుకంటే ఒక వయసేనండి. ఒక వయసు దాటిన తర్వాత నువ్వు చెయ్యాలన్నా రాదు. పెళ్ళైనా, కుటుంబాలైనా, పొలమైనా, పనులైనా, ఉద్యోగాలైనా, అది ఏదైనా జీవితాన్ని పాడైపోయిన తర్వాత మరలా రమ్మన్నా రాదు రాదు రాదు. నువ్వు ఎంత బతివులన్నా రాదు. కానీ ఒక్కటి వాస్తవం, ఈ భూమి మీద ఉండగానే ప్రభుకు ఇష్టలుగా బ్రతుకు. ఆ పరలోక రాజ్యం కొరకు బ్రతకాలి. అక్కడికి వెళ్ళాలని తపనతో భక్తి చేయి. యేసు ప్రభు ఎలా వచ్చాడు, యేసు ప్రభు ఎలా వెళ్ళాడు, అలాగే మనం ఈ భూమి మీద నుండి మరలా పరలోక రాజ్యానికి అలా వెళ్తామని విశ్వాసముతో నీ భక్తిని కొనసాగించు. నా దేవుడు మనలందరినీ ఒక ఉన్నతమైన ఆ పరలోక రాజ్యంలో స్థిరపరుచునుగాక. అట్టి కృప యేసయ్య మనందరికీ దయచేయునుగాక. అందరూ కళ్ళు మూయండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం.